ఎంత కష్టపడుతున్నాడంటే కొంచెం దూరం వెళ్ళగానే బ్రెయిన్ మీద నిప్పుగా అనిపించింది. ఆయన అట్లా పట్టుకున్నాడు, అట్లా పట్టుకొని అలా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. మళ్ళీ ఆయన పిక్క పట్టేసినట్టుంది, అయినా ఆగల ప్రయాణం ఎక్కడ కూడా అలాగే వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆయన డొక్కలో పట్టేసినట్టుంది, మళ్ళీ నీరసం అయిపోతున్నాడు, మళ్ళీ చెమటలు పడుతున్నాయి. ఎక్కడ తన గమ్యాన్ని ఆగలేదు, వెళ్తా ఉన్నాడు. ఈలోపు కొంతమంది పరిగెత్తుతూ ఉంటే ఒక అతను అందరికంటే ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈలోపు ఒక 30 మంది అనుకున్నారంటే అక్కడ వాళ్ళు, వీడు వెళ్ళిపోతున్నాడు, మనకంటే చాలా దూరం ఉన్నాడు, వీడు వెళ్ళి పట్టుకుంటాడు, మనకెందుకు దండకని చెప్పేసి 30 మంది ఆగిపోయారట. 150 మందిలో 30 మంది ఆగిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు చెప్పండి? 120 మంది ఉన్నారు. 120 మందిలో ముందు అందరికంటే ముందే ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ బలహీనుడు చివరున్నాడు. ఈ మధ్యలో 119 మంది, అంటే ఎంతమంది ఉంటారు చెప్పండి? అప్పుడు 118 మంది ఉంటారు మధ్యలో. ఈ 118 మందిలో ఒక 100 మంది అనుకున్నారంట. 100 మంది ఏమవుతుంది తెలుసా? ఇది మాకు ఒక్క ప్రైజే ఉంది, ఇక మిగతా మాకు చాలా పనులు అనవసరం కదా, ఎంతో ప్రాక్టీస్ చేస్తాం, బతుకుంటే పుస్తకాలు చూసుకోవచ్చు అని చెప్పేసి ఒక్కసారి 100 మంది అడిగిపోయారంట. వాడు అడిగిపోయారంట. ఇంకా కరెక్ట్గా 18 మంది ఉన్నారు మధ్యలో, అటుకి ఇటుకి. ఈ 18 మంది కూడా చక్కగా కరెక్ట్గా ఎడపర్తి పాలన దాకా వెళ్ళారంటమ్మా. ఎడపర్తి పాలన దాకా వెళ్ళిపోయి అన్నాడంటే ఒక అతను వెంటనే ఇలా అతను అన్నాడంటే, ఎందుకురా మనకి బాధ, కూర్చొని చక్కగా అందరం కలిసి కూర్చొని సిగరెట్ దాకా ప్యాక్ ఆడుకుందాం అన్నాడంటమ్మా. ఆ బుద్ధి వచ్చింది అయితే మాట అనగా వెంటనే 18 కూర్చొని గ్రూప్గా ఇక దాని మీద వదిలేశారు మైండ్. కానీ అతను మాత్రం ఫస్ట్ పలుపులు కరెక్ట్గా వెళ్ళి వెంటనే కరెక్ట్గా 21 నిమిషంలో సుమారు 21 నిమిషంలో రీచ్ అయిపోయాడు ఒక అతను, వెళ్ళిపోయాడు. ఈ బలహీనుడు మాత్రం ఎక్కడ ఆగలేదు. ఈ ఆగిపోవడం చూస్తూ ఉన్నాడు. అయినా పెయిన్స్ వస్తున్నాయి, చాలా బలహీనత వచ్చింది, చెమటలు వచ్చినాయి, చాలా భయంకరంగా వచ్చింది. అయినా సరే 2 గంటల 29 నిమిషాల్లో 10 కిలోమీటర్ల పరుగు మందని రీచ్ అయ్యాడంట. అయితే ఇప్పుడు ఫస్ట్ వెళ్ళింది అతను కదా, అతను కరెక్ట్గా 20 నిమిషాలు చెప్పాను కదా, అన్ని నిమిషాల్లోనే చేరుకున్నాడు. ఇప్పుడు ప్రైజ్ అతనికి ఇచ్చాను, గోల్డ్ మెడల్. అయితే ఇప్పుడు 2 గంటల 29 నిమిషాల తర్వాత రొప్పుతూ ఆచుకుంటూ తీర్చుకుంటూ అబ్బా అంటూ వచ్చాడంట. అయితే ఆ గోల్డ్ మెడల్ తీసుకుని అతను ఏం చేశాడు తెలుసా? వెంటనే ఈ గోల్డ్ మెడల్ నాకు రాకూడదు, ఈ గోల్డ్ మెడల్ ఇతరకే ఇవ్వాలని చెప్పేసి అతనికి వేసాడంట. ఎందుకు నాకు గోల్డ్ మెడల్ వేస్తున్నారంటే, ఈ పందెపు రంగంలో ఓపికతో నమ్మకంగా పరిగెత్తారు, అందుకు నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడంట. చూసారా? దీన్ని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు, క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం. క్రైస్తవ జీవితం అనేది పరుగు పందెం లాంటి. ఈ పరుగు పందెంలో మనకెన్నో బలహీనతలు వస్తాయి, మనకెన్నో కష్టాలు వస్తాయి, మనకెన్నో నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా వెనక్కి తిరగకూడదు. చూసారా? వెనక్కి తిరగకూడదాము. నిజంగా ముందుకే సాగిపోవాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే మన గోల్, మన టార్గెట్ పరలోక రాజ్యం, మన టార్గెట్ మన స్వాస్థ్యం, మన టార్గెట్ యేసుక్రీస్తు, మన టార్గెట్ దేవుడు మనకి ఇచ్చే బహుమతులు, మన టార్గెట్స్, మన గురి, ఆ గణంలో ఉన్న గురిని ఎప్పుడు మనం కోల్పోకూడదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ఆ గోల్ మనం రీచ్ అయ్యేదాకా ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని ఏం చేయాలి చెప్పండి? మనం ఏమాత్రం తగ్గేది పరిస్థితులు లేదు. ఎట్టి పరిస్థితులు అలా మనం ఏం చేయాలంటే డిసైడ్ చేసుకోవాలి. అలా డిసైడ్ చేసుకోకపోతే అయిపోయినట్టే పరిస్థితి. వాళ్ళని చూస్తాం, వీళ్ళని చూస్తాం, వాళ్ళని చూస్తాం అంటే ఎంతోమంది మనం ఎంత లాగేవాడు ఉన్నారు, ఎంతోమంది మనం పడేసేవాడు ఉన్నారు. ఇంత జీవానికి ఒక విషయం కూడా చెప్పాలి మీకు ఈ సమయంలో. దేవుని నిమిత్తం, దేవుని కోసం ఒక కోటీశ్వరుడు ఏమైపోయాడు తెలుసా? పేదవాడైపోయాడు. దేవుడు డబల్ కోటీశ్వరుడుగా చేశాడు. మళ్ళీ ఎలా చేశాడు తెలుసా? చెప్తే మీకు ఆశ్చర్యం ఉంటుంది ఈ విషయం. అరే అనుకుంటారు అనమాట. అప్పుడు ఎలా మొట్టమొదటి తనకి 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలం ఉందమ్మా, చూడండి, ఒక మంచి బిల్డింగ్ ఉంది. అది దగ్గర 50 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు విలువ చేస్తున్నాడు. కాస్తుంది, ఒక మంచి ఉద్యోగం ఉంది. అయితే అతను చక్కగా చదువుకున్న ఆ వ్యక్తి యేసు ప్రభువుని తెలుసుకొని ఆ ఊరు వెళితే ఏమన్నా తెలుసా? వాళ్ళ నాన్నగారు అన్నారంట, నువ్వు యేసు ప్రభువుని తెలుసుకున్నావు కాబట్టి నా ఆస్తిలో నీకు చిల్లుగా ఇవ్వను, పొలం ఇవ్వను, ఇల్లు ఇవ్వను అన్నాడంట. అనగానే వెనక్కి వచ్చేస్తాను అనుకున్నాడు పాపం. వెనక్కి అన్నాడంట, డాడీ అవసరమైతే ఆ 2 నాకు అవసరం లేదు, నాకు యేసు ప్రభువే కావాలన్నాడంట. ఏంట్రా 5 ఎకరాల కంటే ఇంటికంటే 50 లక్షల రూపాయలు ఇప్పుడు ఎంత డిమాండ్ ఉంటుందో తెలుసా? అంటే ఎంత విలువైన సరే నా యేసయ్య నాకు విలువైన వాడు, పొలం నాకు విలువైన కాదు, ఇల్లు నాకు విలువైన కాదు, నాకు యేసు ప్రభువే కావాలన్నాడట. అయితే అసలు పోరా అని చెప్పేసి ఇంట్లోంచి బయటకు పంపించాడంట. సరే చిన్న ఉద్యోగం ఉంది, అది చేసుకుంటాను తల్లికి చెప్పి ఎవరు చెప్పారంట, ఈ అబ్బాయి యేసు ప్రభువు అనుకుంటారు. ఆ ఉద్యోగంలో ఓనర్ వచ్చి అన్నాడంట, నువ్వు ఇమీడియట్గా యేసు ప్రభువుని వదిలిపెట్టకపోతే నీ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలతాను అని చెప్పాడట. అప్పుడు అన్నాడంట, ఉద్యోగం కంటే నాకు యేసు ప్రభువు విలువైన వాడు, నాకేం అవసరం లేదు అని చెప్పేసి అంటే వెంటనే అతన్ని సస్పెండ్ డిస్మిస్ చేసేస్తారట. ఇప్పుడు ఉద్యోగం కూడా పోయింది.
చూసారా యేసు ప్రభు కోసం ఎన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఊర్లోనే ఎక్కడ మూలలో నివసిస్తుంటే ఆ ఊర్లో అందరూ కట్టుకట్టి వచ్చి యేసు ప్రభు నమ్ముకున్నాడు, మా ఊర్లో ఉండడానికి వీల్లేదు, నీకు ఊరు కావాలా, యేసు ప్రభు కావాలన్నాడంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, ఏమని తెలుసా, నాకు యేసు ప్రభు కావాలి, అయితే నువ్వు ఊర్లో ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఊర్లో నుంచి బయటకు పంపించేస్తాడు. చూడండి ఎంత దరిద్రం. అందరూ అనుకున్నారంట ఇది దరిద్రుడు కాకపోతే ఏమైందండి, అందరూ చూసేవాళ్ళు అన్నట ఇంత దరిద్రత ఎక్కడా లేదు. కన్నా తల్లిదండ్రులు పోగొట్టుకున్నాడు, ప్లస్ ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, చివరి ఎంతో మంచి ఊరైన మన ఊరిని కూడా పోగొట్టుకున్నాడు, ఇష్ట దరిద్రుడు అన్నారంట మాట. అయితే విచిత్రం, ఎక్కడ నివాసించాలో తెలియట్లేదు. ప్రార్థన చేసుకున్నట్టు ప్రభు అంటే ఎక్కడ స్థలం ఇవ్వట్లేదు అతనికి. చివరికి ఆ ఊరికి అక్కడ ఒక పెద్ద సముద్రం ఉందంట. ఆ సముద్రం దగ్గర ఆ రాత్రి పూట స్టే చేస్తున్నాడంట. ఒక చిన్న క్లాత్ వేసుకుని సముద్రం ఒడ్డు నివాసం చేస్తున్నాడంట. చేస్తా ఉన్నాడంట. రోజు 2 రోజులు 3 రోజులు. అయితే 4వ రోజు ఏమైందంటే ఆ సముద్రంలో నుంచి ఒక సీసా కొట్టుకొచ్చిందట. ఒక సీసా ఆ సముద్రం నుంచి కొట్టుకొచ్చిందంట. ఆ సీసా కొట్టుకొచ్చి కరెక్ట్గా ఈయన నిద్రపోతుంటే ఈ దగ్గరికి వచ్చి ఆ సీసా వచ్చి ఆయన ఒకసారి టచ్ చేసినట్టు, ఒకసారి నన్ను తెరువు అన్నట్టుగా ఆ సీసా వచ్చి టచ్ చేసిందంట. చేయగానే ఏంటా ఈ సీసా అని చెప్పేసి ఒక్కసారి ఆ సీసా ఓపెన్ చేసినాడంట. చేస్తే ఏమో తెలుసా, ఆ సీసా ఓపెన్ చేస్తే ఆ సీసా ఏముందంటే ఒక వీలునామా పత్రం ఉందంట. వీలునామా ఎవరో ఒక రాణి గారు, ఒక రాజు గారంట, వాళ్ళకి ఎవ్వరు లేరంట, ఆ దేశానికి రాజు అంట ఆయన. వాళ్ళకున్న యావదాస్తి అంతా ఆ సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఆ స్టీమర్లో ఆ యావదాస్తి అంతా ఆ సీసాలు పెట్టారట. ఆస్తంతా ఆ సీసాలు పెట్టి ఈ సీసా ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళకి ఈ ఆస్తంతా అన్నారంట. విషయంలో ఉండే ఆ సీసా పడేస్తే ఆ సీసా ఓపెన్ చేస్తే వెంటనే ఇప్పుడు అతను ఎటువంటి కోటేశాడో తెలుసా, ఒక దేశానికి ఏమైనా చెప్పండి రాజు అయ్యాడు. ఒక దేశానికి రాజు అయ్యాడు. ఒక దేశానికి ఏమయ్యాడు రాజు అయ్యాడు. ఇప్పుడు అధికారం వచ్చింది, రాజరికం వచ్చింది, ఇంకా చెప్పాలంటే ఆస్తులు వచ్చినాయి, ఉద్యోగం పోతే ఉద్యోగాలు ఇచ్చేవాడు అయ్యాడు. మీకు అర్థమైందా, ఉద్యోగాలు ఇచ్చేవాడు అయ్యాడు. ఇంకా చెప్పాలంటే ఆస్తి ఇక తిన్నా తరగని ఆస్తి కూడా ఇతరులకు ఇచ్చేటట్టు అయ్యాడు. సరే కొన్నిసార్లు ఇప్పుడు ఈ వ్యక్తి ఆశీర్వాదం దగ్గరికి వెళ్ళాడా, ఆశీర్వాదమే ఇతని దగ్గరికి వచ్చిందా? మరి ఇతను ఆశీర్వాదం దగ్గరికి వెళ్ళకుండా ఆశీర్వాదం ఇతని దగ్గరికి రావడానికి ఇతను చేసిన పని ఏంటి? ఇతను చేసిన పని చెప్పండి, దేవుని కొరకు సమస్తాన్ని ఏం చేశాడు. ఇది మీకు ఒక స్టోరీ, ఒక కథగా అనిపించవచ్చు, కానీ దీనిలో ఎంత సారాంశంగా ఆలోచించడమ్మా. రేపు జరిగేది ఇదేనమ్మా, రేపు జరిగేది ఇదే. రేపు యేసుక్రీస్తు దేవుడే చెప్పాడు, నా కొరకు నా నిమిత్తం ఈ లోకంలో మీరు ఏదైతే పోగొట్టుకుంటారో ఇహమందు మీరు పోగొట్టుకున్న ఆస్తులతో పాటు పైన ఏమిస్తాడంట దేవుడు, నూరంతల రెట్లు ఇస్తాడు, 100 రెట్లు పంపిస్తాడంట. 100 రెట్లు ఉంటారు. అమ్మ ఆ సమయంలో ఆ పనిలో ఆశ్చర్యపోతాం సార్, ఆశ్చర్యపోతాం. అంత గొప్ప అవకాశాన్ని దేవుడు మాకు ఇస్తున్నాడు. ఈ విషయాన్ని మనం చాలా ఆలోచించలేకపోతాం. అందుకని నేను చెప్పాను కదా, ఎప్పుడు ఈ లోక సంబంధమైన విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. కొనుక్కున్నా కూర్చున్నా ఇక్కడికి వెళ్ళినా ఎక్కువగా ఆత్మ సంబంధ విషయాలు మనం ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు మనకి ఇవన్నీ దోహం పడతా ఉంటాయి. అందుకని ఈరోజు మనం వాక్యంలోకి వెళ్ళే ముందు మరి రాత్రి 6 సంచుల గురించి చెప్పారు కదమ్మా. ఈరోజు మరి ఈ ఉదయకాల సమయంలో 6 గిన్నెల గురించి చెప్పి ఈ ముందుకు వెళ్తాను నేను వాక్యంలో. రాత్రి 6 సంచులు ఉన్నాయి కదా, సంచులు ఉన్నాయి పాస్టర్ గారు మా దగ్గర. మరి ఈ గిన్నెలు ఉన్నాయో చూడండి. మరి ఇప్పుడు నేను చెప్పే గిన్నెలు తెలియదు ఉన్నాయో చూడండి. సంచులు అంటే ఖచ్చితంగా 6 సంచులు. మరి 2 సంచులు ఉన్నాయి మీ దగ్గర. 6 సంచులు ఉన్నా ఇక మీకు భయం లేదు కమ్మా. రాత్రి 6 సంచులు ఉన్నాయి పాస్టర్ గారు అంటే మిమ్మల్ని ఎవరంటారు చెప్పండి, తగ్గించండి సులువుకి. ఏమైంది? 6 సంచులు పర్లేదు. ఏదో నాకు 6 సంచులు నాకు ఉంటే నేను దరిద్రులని, ఏ సంచి లేనుడంట అదృష్టవంతుడంట. అక్కడ నమ్ముతామా, ఎన్ని సంచులు ఉన్నా నువ్వు అదృష్టవంతుడు, ఎందుకంటే నీకు దేవుడు సులువులు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే 6 గిన్నెలు ఉండాలి నీ దగ్గర. సంచులు అంటే ఉన్నాయి, ఈ గిన్నెలు ఉన్నాయి లేదు నాకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఏ గిన్నె నీ దగ్గర లేదో ఒకసారి ఆలోచించుకో. సంచులు అయితే రెడీమేడ్. గిన్నెల గురించి మనం గిన్నెలు చూస్తాం కదా, గిన్నెలు చూస్తారు అవి పెద్ద గిన్నెలు అన్నమాట. ఇప్పుడు ఈ గిన్నెలకున్న స్పెషల్ ఏంటంటే, ఈ గిన్నెలకున్న ప్రత్యేకత ఏంటంటే, ఈ గిన్నెలంట యేసు ప్రభుని భలే సంతోషపరిచినాయి అంట. నిన్న సంవత్సరమేమో యేసు ప్రభుకి ఏమైనా చెప్పండి, సిలువలోకి తీసుకెళ్ళి చాలా భారం అనిపించింది. ఆయన భారం అనుకోలేదు, ఎందుకంటే మన భారం మోయడానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ గిన్నెలు యేసు ప్రభుకి భలే సంతోషపరిచినాయి అంట. పరలోక రాజ్యంలో ఎంత సంతోషంగా ఉన్నాయండి ఈ గిన్నె.
ఇంతకీ ఒక్కొక్క గిన్నెలో ఏముందో చూద్దాం. ఎందుకు తెలుసా? పరలోకం నుంచి ఒక దేవదూత భూమి మీదకి వచ్చి, పరలోకం నుంచి ఒక దేవత భూమి మీదకి వచ్చి ఒక పాపి దగ్గర వచ్చి ఈ గిన్నెలను నింపుకొని వెళ్తుందంట. ఇంతకీ ఆ గిన్నెలన్నీ పరలోకం తీసుకెళ్ళిందంట దేవదూత. ఎందుకు ఒక్కొక్క గిన్నెలో ఏముంది అంటే, మొదటి గిన్నెలో ఏముందంటే ఏముందో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ఈ లోకంలో నడుచుకున్నాడంటమ్మా. దేవునికి వ్యతిరేకంగా ఈ లోకంలో ఒక వ్యక్తి నడుచుకొని ఏం చేసింది తెలుసా? తన పాపములకు పశ్చాత్తాపడ్డాడంట. ప్రభువా, ఇంతకాలం నేను భయంకరంగా నిజంగా మనం పాడపాడాడు తెలుసా? చెప్పటి పాట, పదో పాట పాడారు కదా. దాంట్లో పాపభూమిలో పడి ఉన్నాను అంటే మనోడు ముఖాలు చూస్తే మామూలుగా ఉన్నారు. అసలు పాపభూమిలో పడి ఉన్నాను చలనం పడుతున్నప్పుడు మన ముఖంలో కొంచెం రియాక్షన్ కావాలి. కానీ మీకు ఎక్కడ రియాక్షన్ రావాలి. ఎందుకు తెలుసా? ఓకే అంటారు అంతే. అసలు మనలో ఎక్కడ చెప్పండి ఆ పాటలో ఏమో మీరు చింతపండు తింటే ఏమన్నారు? చింతపండు రోడ్లో పెట్టుకొని రియాక్ట్ ఎలా ఉంటుంది అంటారు లేదా? పాప ఊరు బండి అంటే ఏం చేస్తా? ఒక బాదుషా టీషర్ట్ తింటున్నప్పుడు ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? ఏముండదా అక్కడ మళ్ళీ పెద్ద మోజులు ఏదైనా చేస్తే బయటకు వచ్చి ఎంత ఉంది అబ్బో పాప భూమిలో పడి ఎంతుందమ్మా అని అడిగితే అది మన పరిస్థితి. ఎందుకంటే ఆ ఫీలింగ్ లేదు మీలో, ఆ ఫీలింగే లేదు మనలో అసలు. అదేమంటే అటాక్ పాడుకుంటారు, క్రమం తప్పకుండా పాడాలి కాబట్టి పాడండి, అక్కడ కూర్చుంటాం, అయిపోయింది అంత రొటీన్ కాబట్టి చేసి ఇదేనమ్మా. నేను చెప్పేది ఏంటంటే న్యాచురాలిటీ కనపట్ల మనలో, న్యాచురాలిటీ. కొంతమంది షీట్ కూడా చూస్తున్నారో తెలియట్లా, కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోతారు. పాప ఊగులు అంటే ఏమేమి ఊగులో ఉండదో, ఏ లోకంలో ఉండదో మా లోకంలో చూస్తారు. కొంతమంది ఎక్కడెక్కడ విహరిస్తూ ఉంటారు. ఇక్కడే పాప ఊగుని ఒత్తుకుంటున్నాడు పాపం దగ్గర నుంచి. ఎవరో ఎక్కడమ్మా అక్కడ అలా ముక్కు పెట్టుకొని పాప ఊగులు అంటే ఇక్కడ ఎవరో ఊగులో కనపడుతున్నా. ఈ మధ్యలో ఊపంటే అనుకుంటాను ఆయన మోహం పడుకుంటాను చూస్తారు. అందులో నిజంగా చెప్పాలంటే ఆ చిన్న సెంటెన్స్ మనకు అర్థమైతే మనం పరుకుపోతాం, మన హృదయం పరుకుపోతాం నిజంగా. కానీ ఎవరికి పరుకుపోయినట్లు అట్లా కూరగాయలు అయితే కక్క తరిగా పడేస్తారు, మన హృదయాన్ని మాత్రం కరగలేకపోతాం చూసారా. కాబట్టి ఇక్కడే చెబుతున్నాడు ఇప్పుడు ఒక గిన్నె ఉంది అక్కడ. ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా చేసిన అనేకమైన పాపాలు, దేవునికి వ్యతిరేకంగా చేసిన అనేకమైన పాపాలు నిజంగా ఒక్కొక్క పాపం మరి దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉంటే ఏమొచ్చేసింది చెప్పండి? ఏమొచ్చేసింది? నీరు వచ్చేసింది. వెంటనే దేవదూత వచ్చాక ఒక గిన్నె అలా ఆ కన్నీరు వేస్ట్ అయిపోకూడదని చెప్పేసి ఆ గిన్నె పెట్టిందంట. వెంటనే ఆ కన్నీరు అంతా గిన్నెలోకి వచ్చేస్తుంది. గిన్నె నెంబర్ 1 అంటే ఇదిగో చూడండి, గిన్నె 1. ఇప్పుడు ఇంకా వెంటనే అదే వ్యక్తి ఇంకో పని చేస్తున్నాడు. ఏంటంటే తెలుసా? రెండవ గిన్నెలో వెంటనే ఏం చేస్తాడంటే, ప్రభా ఇంత పాపి నేను నా కోసం నువ్వు సిలువు మీదకి వచ్చి తనలో మడకింటి పెట్టుకున్నావు చేతుల్లో అని నా కొరకు సిలువులో నువ్వు మరణించావు ప్రభా. అంటే నా కొరకు సిలువలో ప్రాయశ్చిత్తం చేసావు ప్రభా, నా కొరకు సిలువలో అద్భుతమైన ఒక మరణం నువ్వు అనుభవించావు ప్రభా, నీ ప్రాణాన్ని నాకు ఇచ్చావు ప్రభా అన్నప్పుడు ఇంకా ఎక్కడికి వచ్చేస్తుందంట. అది ఒక గిన్నెలో అంట. ఇప్పుడు మొత్తం 2 గిన్నెలు, ఒక గిన్నెలో కన్నీరు, రెండో గిన్నెలో కన్నీరు. మొదటి గిన్నెలో కన్నీరు ఎందుకు వచ్చింది? అయ్యా నాకు అప్పులు ఉన్నాయి ప్రభా, నాకు అనారోగ్యాలు ఉన్నాయి అయ్యా, అయ్యో నన్ను ఒకరు అక్కడ అంటున్నారయ్యా ఇదంటారు. అదే లేదు ఇక్కడ ఏమన్నారు? నేను నీ పట్ల తప్పిపోయాను ప్రభా, తప్పిపోయానయ్యా, ఎన్ని విషయాలు తప్పిపోయాను అని ఏడుస్తూ ఉంటే అది ఒక గిన్నెలో పట్టిందంట దేవదూత. తర్వాత నువ్వు నా కొరకు సిలువలో ఎంత క్రయాన్ని చెల్లించావు, ఎంత వెల చెల్లించావు ప్రభా, అది తీర్చలేను ప్రభా. ఇది జన్మ కలిగితే నా జీవితంలో ఇక అలా ఉండాల్సిందే ప్రభా. అదొక గిన్నె, రెండో గిన్నె. ఇప్పుడు మూడో గిన్నె నెంబర్ 3. ఈ గిన్నెలో అలా ప్రార్థన చేస్తూ ఒక్కొక్క దానికి సపరేట్ చేస్తున్నాడు. ఒక్కొక్క దానికి మూడోది ఏంటో తెలుసా? ఇతరునంట యేసుప్రభు నమ్ముకున్నందుకంట ఇతన్ని మాట్లాడుతారంట. మందరు యేసుక్రీస్తు నిమిత్తమై ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు, ఎన్నో దుఃఖాలు అనుభవిస్తున్నాడంట. ఇప్పుడు ఇతనికి శ్రమలు వచ్చినాయి, దుఃఖాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. కానీ ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు వచ్చినాయమ్మా? దేవుని కొరకు. అట్లా ప్రభా నాకు అసలు నిజంగా నేనే తప్పు చేయలేదు కదయ్యా,
ఏ అన్యాయం చేయలేదయ్యా, కానీ ఎందుకు ప్రభా వీళ్ళందరూ నన్ను ఎలా అంటారు, అన్యాయంగా నేను బాధపెడుతున్నాను, అన్యాయంగా వీళ్ళందరూ నన్ను బాధపెడుతున్నారయ్యా, అన్యాయంగా నన్ను తప్పు పెడుతున్నారు ప్రభా అని నిజంగా మీరే తప్పు చేయకపోయినా నిజంగా యేసుక్రీస్తు నిమిత్తం లేదంటే మంచి కోసం మీరు ప్రాకులాడుతున్నప్పుడు మిమ్మల్ని ఎవరంటే మీకు ఏమొస్తుంది చెప్పండి, నిజంగా ఏమొస్తామా? కన్నీళ్ళు రావా? ఆ కన్నీళ్ళు ఒక గిన్నె. ఇప్పుడు మొత్తం ఎన్ని గిన్నెలు చెప్పండి? 3 గిన్నెలు. ఇప్పుడు 4వ గిన్నె నెంబర్ 4. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇతనంట కొంతమంది మనుషులకి ద్రోహం చేశాడంట, కొంతమంది మనుషులు మోసం చేశాడంట, డబ్బుల విషయంలో కానీ ఆ విషయంలో కానీ. వెంటనే వెళ్ళిపోయి ఆ మోసం ఆ డబ్బులన్నీ ఇచ్చి అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి అని మనుషుల దగ్గరికి క్షమాపణ చెప్తున్నప్పుడంట కన్నీళ్ళు వచ్చేసినాయంట. ఇక్కడికి మీ పట్ల నేను ఎంతో తప్పు చేశానయ్యా, మీకు ద్రోహం చేశానయ్యా, నమ్మకం ద్రోహమయ్యా, నన్ను క్షమిస్తారని చెప్పేసి తను ఎవరినైతే మోసం చేశాడో, తను ఎవరి పట్ల తప్పు చేశాడో మనుషుల దగ్గర కూడా వెళ్ళి వెంటనే చేతులు పట్టుకుని క్షమాపణ చెప్తుంటే ఏమొచ్చిందంట అతనికి? నీళ్ళు వచ్చేసింది అంట. వాళ్ళు వాటేసుకుంటుంటే ఈయన కలుసుకొని ఏడుస్తూ ఉంటే ఆ కన్నీళ్ళు కూడా ఎవరితో చేసి చెప్పండి? పట్టేస్తున్నాము. ఇప్పుడు ఎన్ని గిన్నెలు చెప్పండి? చూస్తారా? కొన్నిసార్లు అయోగ్యం ఏంటో తెలుసా? ఇతరులు మన దగ్గరికి వస్తున్నారు, వచ్చి ఇతరులు వేరే వాళ్ళు అనమాట, వాళ్ళు అతని దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు, బాధలు, శ్రమలు అన్నీ చెప్పుకుంటే అవి ఏంటంటే ఇతను కన్నీళ్ళు వచ్చేసినాయి. బాక్స్ నెంబర్ 5 గిన్నె, 5వ గిన్నె, కప్పు నెంబర్ 5. 5వ కప్పులో ఏమన్నా చెప్పండి? 5వ కప్పులో పాపం చాలా మంది వచ్చి బాధలు చెప్పుకుంటే అవన్నీ వింటా ఉంటే ఆడ కష్టం ఇతర కష్టంగా ఎంచి కన్నీళ్ళు వస్తున్నాడంట. ఆ కన్నీళ్ళు వెంటనే ఏం చేస్తారు చెప్పండి? చూస్తారా? ఆ గిన్నెలో పెట్టేసి మొత్తం ఇప్పుడు ఎన్ని గిన్నెలు అయితే చెప్పండి? 5 గిన్నెలు. చూస్తారా? ఇప్పుడు 6వ గిన్నె తెలుసా? మనుషుల పట్ల నేను చెప్పాను కదా, గిన్నె 1వ గిన్నెలు ఏమన్నా చెప్పండి? నేను వచ్చేస్తుంది. మొదటి గిన్నెలు ఏమున్నాయి? చూసారా? 2వ గిన్నె, 3వ గిన్నె, 4వ గిన్నె, 5వ గిన్నె. మనిషి ఇతరుల కష్టాలు ఏంటంటే ఇప్పుడు 6వ గిన్నె ఏంటో తెలుసా? ప్రభా నేను చెప్పాను కదమ్మా, అనేక ఆత్మలు నశించుకోకనయ్యా, నశించు ఆత్మల కొరకు ఆ కన్నీరు కారుస్తున్నాడట. నేను అడుగుతాను ప్రశ్న, ఏమా ఈ గిన్నెలు మీరు దగ్గర ఉన్నాయా? రాత్రి సంచులు అంటే అట్లా ఊపారు. రాత్రి సంచులు మీ దగ్గర ఉన్నాయంటే ఏం చేస్తారు చెప్పండి? ఉన్నాయా అంటే ఏం చెప్పారు? ఉన్నాయా? ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ చెప్పండి, ఈ గిన్నెలు మీ దగ్గర ఉన్నాయా? ఇదే ఫాస్ట్ రానంటాడు. మన ఇంట్లో 60 ఉంటే 60 అంటే ఇంట్లో గిన్నెలు ఏం గిన్నెలు అవి? ఒకటే చికెన్ గిన్నెంట, ఒకటేమో ఏవో చెప్తారు గిన్నెలు. లేదమ్మా ఇక్కడ పచ్చదశమి గిన్నె కనపట్లేదు, ఆ గిన్నెలకి ఇంట్లో వేర్చుకుంటాం గిన్నెలు. ఆ షాపు దగ్గరికి వెళ్ళి గిన్నెలు కొంటాం. ఈ గిన్నెలు ఎందుకున్నా అది నీకు ఉపయోగం. కానీ ఇప్పుడు 6 గిన్నెలు ఈరోజు మీరు నిజంగా పరిశీలన చేసుకున్నాం. ఈ 6 గిన్నెల్లో ఎన్ని గిన్నెలు ఉన్నాయి మీ దగ్గర? నాకు నిజం చెప్పాలంటే మరి 6 సంచులు ఖచ్చితంగా మీలో కనీసం కొన్ని ఉండుంటాయా లేదా? నెంబర్ అడుగుతున్నాను నిజంగా. రాత్రి 6 సంచులు దాదాపు మీకు ఎన్ని సంచులు ఉన్నాయి? 6 దగ్గర 6 ఉన్నాయంట. దగ్గర ఆయన అడిగా మిమ్మల్ని అడగాలి, మీరు అడిగితే మీరు 6 అని డైరెక్ట్ చెప్పారు. 6 అంటారు. నిజంగా అడిగి 6 అంటారు. ఇప్పుడు నేను ఈ 6 గిన్నెలు మీ దగ్గర ఉన్నాయమ్మా? నిజంగా ఆలోచించండి. ఏ గిన్నె నా దగ్గర లేదంటే అసలు నువ్వు క్రైస్తవువేనా? అసలు నువ్వు విశ్వాసమేనా? నా తెలియగలుగుతాను. ఈ 6 గిన్నెలో ఏ గిన్నె లేకపోతే నాకు తెలిసి నీ రక్షణ మీద నాకు డౌట్ వస్తుంది, నీ బాప్తిస్మం మీద నాకు డౌట్ వచ్చేస్తుంది. నేను చూస్తే నాకైతే ఒక భయంకరంగా అనిపిస్తుందమ్మా. ఇప్పుడు మమ్మల్ని భ్రమింప చేస్తున్నామేమో, లేదా మమ్మల్ని మా పాఠశాలకు వస్తాయి ఎందుకంటే పెట్టినట్టు కనపడుతున్నా అంతా ఉంటుంది. గిన్నె లేదు నీ దగ్గర. యేసుప్రభు తీసుకున్నాడు అమ్మ, గిన్నెలు తీసుకున్నాడు, గిన్నెలు. అందుకని ఇప్పుడు ఈ 6 గిన్నెలు దేవతకు పట్టుకున్నట్ట ఒక్కసారి పరలోకి వెళ్ళిపోయాడమ్మా. ఒక్కొక్క గిన్నెంట యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర పగల కొడుతుందట. మొదటి గిన్నె యేసయ్య పాదాల దగ్గర పగల కొడుతుందట. 2వ గిన్నె, 3వ గిన్నె, ఇలా 6 గిన్నెలు పగల కొడితే ఆ కన్నీరు పర్లోకంలో ప్రవహిస్తూ ఉంటే
పర్లోకంలో పెద్ద ఫంక్షన్ జరిగిందంటమ్మా. దేవదూతలు అందరూ పిలిచాడంటే ఎక్కడెక్కడ రండి 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 అన్నాడంట. అందరూ వచ్చి ఏంటి ప్రభా అంటే అదిగో ఆ గిన్నెలో నా ఆధార్ దగ్గర ఎందుకు పాల్గొట్టి తెలుసా? దేవదూతలు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు నేను వెళ్ళి భూలోకంలో అద్భుతమైన సేవ చేసి వచ్చా. ఆ తండ్రి యొక్క ప్రేమతో, కృపతో, చిత్తంతో లోకానికి వెళ్ళి నా పాదాలు అనేక మందికి సువార్త ప్రకటించిన ఈ పాదాలు ఇప్పుడు ఈ పాదాల దగ్గరికి వచ్చి ఆ దేవదూత ఆ గిన్నెని పగలగొడతా ఉంటే నా ప్రయాసకి ఏం ఫలించింది? అద్భుతమైన ఫలం వచ్చింది. ఎంత సంతోషం! అనేక ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి. అనేకులు పాపులను ఒప్పుకుంటున్నారు. అనేకులు ఇతరుల యొక్క కష్టాలను అర్థం చేసుకుంటున్నారు. అనేకులు ఇతరుల క్షమాపణ. ఇవన్నీ నిజంగా దేవుడికి ఎంత సంతోషం పుట్టిస్తాయి అమ్మా. అందుకే మీ సంచులు నాకు ఇవ్వండి. అయితే నాకు ఇష్టమైన గిన్నెలు నాకు ఇవ్వండి. మీ సంచులు మీ ఆయన కాదు, మీ సంచులు ఆయనకి ఇచ్చారు. మరి ఆయనకి ఇష్టమైన గిన్నెలు మీ దగ్గర లేవా? ఈరోజు ఒక డిసైడ్ చేసుకోండి. ప్రభా మాకు సంచులు ఉన్నాయి కానీ గిన్నెలు లేవు. సంచులు ఉన్నాయి, గిన్నెలు లేవు. సంచులు ఉన్నాయి, క్షమించండి, సంచులు లేవంటానికి లేదు. సంచులు ఉన్నాయి కానీ ఏమి లేవు, గిన్నెలు లేవు. కానీ సంచులు ఉన్నాయి, గిన్నెలు కూడా ఉన్నాయి అని ఒక టైంలోకి రావాలి మనం, అని ఒక రకంలోకి రావాలి. మరి మీరు వస్తారా? సంచులు ఉన్నప్పుడే అందుకే మీ దగ్గర ఆ సంచులు మీరు మోటార్లు అవి, ఎందుకంటే గిన్నెలు లేవు మీ దగ్గర. ఆ గిన్నెలతో కలిపి ఆ సంచులు సెలవు మీద వేయండి. అద్భుతమైన ఒక ఆదరణ మీరు చూడబోతారు. ఖచ్చితంగా ఆదరణ చూస్తారు ఖచ్చితంగా. అందుకనే ఆదికాండం 17వ అధ్యాయం కడదాం, వాక్యంలో కడదాం జాగ్రత్తగా. ఆదికాండం 17వ అధ్యాయం. అబ్రహాము 99 ఏళ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను అంతవరకు చెప్తున్నాను రాత్రి. ఒకటి విశ్వాస జీవితానికి ప్రయోజనకరమైనది ఏంటని చెప్పాం? ప్రత్యక్షత. విశ్వాస జీవితానికి ప్రసన్నతను, అంటే విశ్వాస జీవితానికి ప్రభావాన్ని తీసుకొచ్చేది ఏంటి చెప్పండి? ప్రసన్నత. అంటే ఇప్పుడు విశ్వాసుడికి ఖచ్చితంగా 2 కావాలన్నా. ఏమేమి కావాలి చెప్పండి? ఒకటి ప్రత్యక్షత కావాలి, 2 శక్తి కావాలి. అది ప్రయోజనం, ఇది ప్రభావం. ప్రత్యక్షత లేకపోతే నువ్వు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఇంట్లో ఏ కష్టం వచ్చినా ఏదో వచ్చినా ప్రత్యక్షత రావాలి. మనం అబ్రహాము ఇట్లా కష్టాలు లేవు, అప్పుడు దేవుడు ప్రత్యక్షపరిచినప్పుడు ఈ కష్టం ఎందుకు వచ్చినా దాన్ని జయించు. అందుకే నీ జీవితంలో కష్టాలు, దుఃఖాలు, సమస్యలు వచ్చినా నువ్వు వాటిని ఎందుకు జయించలేకపోతున్నావు అంటే అవి ఎందుకు వస్తున్నాయో నీకు తెలియట్లా, స్పష్టత లేదు. అంత తలపట్టుకుంటావు. ఒకసారి కర్మ ఇప్పుడు అనుకుంటావా? ఇది రొటేట్ అయిపోయింది. ఇది యేసుప్రభు నమ్ముకో ముందు అంత నా కర్మ అని గోడ కొట్టుకుంటావు, అంత అను. మరి యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా అంత నా కర్మ ఏం చేస్తావు అంటున్నావంటే అసలు నువ్వు విశ్వాసమేనా? ప్రభువుని ఎదిగిన మనకి, విశ్వాసులుగా మరణించబడిన మనము, వాక్యము దినదినము తింటున్నా విని విశ్వాసం తెచ్చుకుంటున్న మన జీవితాలకు ఏంటి ప్రయోజనం అంటే, అవును నాకు ఈ కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, శ్రమ వచ్చింది, అయితే వీటిల్లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఇవి కొద్ది కాలమేనంట. నేను అంత పొద్దు తెచ్చుకొని చెప్పినా నీకు అర్థం కాదు. డైరెక్ట్గా దేవుడే నీతో మాట్లాడితే కొద్ది కాలం, అప్పుడు కానీ నీకు జ్ఞానోదయం అవ్వదు. అదే ప్రత్యక్షత అంటారు. ఆ ప్రత్యక్షత దేవుడు డైరెక్ట్ గా మీకు ఇవ్వచ్చు, లేదంటే మీరు చదువుకున్న అనుకున్న వాక్యం ద్వారా ఇవ్వచ్చు, లేదంటే ఒక దర్శనము, ఒక కళ ద్వారా ఇవ్వచ్చు. ఇంకా చెప్పాలంటే నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు నా ద్వారా కూడా ఈ ప్రత్యక్షత మీకు ఇవ్వచ్చు. ఒకవేళ బహుశా ఈ 3 రోజుల కూడికల్లో ఈ ప్రత్యక్షతని ఈ మీటింగ్స్ ద్వారా ఆదికాండం 17:1-2 ద్వారా దేవుడే నీకు ఇస్తున్నాడు అనుకో. దేవుడే నీకు ఇస్తున్నాడని ఎందుకు అనుకుంటే నీ అంత అదృష్టవంతులు, నీ అంత గొప్ప వ్యక్తులు మరొకరు లేరు. ఏం చెప్పాలంటే నువ్వేమో అలా అనుకోవాయా? అదే ఒక మాట చెప్తే, బైబిల్ నుంచి ఏదైనా మాట చెప్తే ఇది చూడు నా గురించి చెప్పాడు, ప్రత్యక్షత నువ్వు కలిగి ఉండాలి అని చెప్తే ఇదేంటో నాకు తెలియట్లేదు. అదే కనుక నీకు పొడుచుకునే మాట ఒకటి వచ్చిందనుకో, అప్పుడు ఏమంటావు చెప్పు? చూసావా ఇది నా గురించి చెప్పాడు కావాలని అని అంటావు. అన్నావు అంటే అది ఆత్మీయ జీవితానికి పత్రమే వాస్తవం చెప్పాలంటే. అందుకే అట్లా అనుకుంటాము మీరు వాక్యాన్ని. మన విశ్వాస జీవితానికి ప్రయోజనకరమైనట్టు చెప్పాను. విశ్వాస జీవితానికి మరి ప్రభావం చూపించేది ప్రసన్నత. ఇప్పుడు 3rd పాయింట్లో వెళ్తాం. 3rd పాయింట్, ఆ 3rd పాయింట్ చదవడం. ఇప్పుడు 3rd పాయింట్ కంటిన్యూ చేయండి. ఏంటో చదవండి, ఒక గట్టిగా చదవండి. అసలు వాక్యం చదివేవాడు మనం పరిచయించాం, మిగతా చదువుతాం. వాక్యం చదివేవాడు మనం విశ్వాసింది పేరు చెప్పండి ఒకసారి. ఎవరి పేర్లు? తర్వాత ఉషాక. 7 వాక్యం చదవాలి.
క్షమించండి ఇలా ఇస్తున్నాను, ఎందుకంటే నా కోసం ఉంచుకున్నా. ఎందుకంటే వాళ్ళ స్వరాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీ స్వరాలు ఏంటంటే మాకు ప్రకటన అనిపిస్తుంది. మొత్తం మీకు మైక్ ఎక్కడేమో, మీరు మైక్లో మాట్లాడి నాకు మైక్ మాట్లాడి కానీ మైక్లే ఇక. అందుకని వీళ్ళు ఉషాకి చదివినా స్పష్టంగా ఏర్పడుద్ది, సునీత శిష్టి చదివినా స్పష్టంగా ఏర్పడుద్ది. ఇంకా ఒకటి చదివి ఏర్పడుతున్నామా? ఎప్పుడన్నా మీరే చెప్పండి. అందుకనే వాక్యం వినే వాళ్ళ యొక్క అనుకూలత కోసం వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్నారు. అందుకనే వాడే సందర్భాలు ఏంటి, వాడే సందర్భాలు ఫస్ట్ ఆడుకోవాలి అని మీరు అనుకోవద్దాం అని అనుకోవద్దు. ఇప్పుడు చదువుదాం 17 కంటిన్యూషన్. 3వ పాయింట్కి వచ్చేస్తాం మనం. నా సన్నిధిలో నడుచుచు, తర్వాత నిందా రహితుడవై యుండుము. ఈ ముఖవారి కంటలించారు. నా సన్నిధిలో నడుచుచు నిందా రహితుడవై యుండుము. చాలా ఇంపార్టెంట్ పాయింట్. విశ్వాస జీవితానికి ప్రత్యేకతలు ఉండాలన్న స్పెషలైజేషన్. వీడు విశ్వాసేనా, వీడు విశ్వాసి అవిశ్వాసి, డిఫరెన్స్ తేడా ఉండాలన్న, తేడా ఉండాలి. విశ్వాసికి అవిశ్వాసికి ఏముండాలి చెప్పండి, ఏముండాలి? ఇప్పుడు థమ్స్అప్ కి స్ప్రైట్ కి తేడా ఏంటి? అలా మాత్రం తెలియకుండా తాగుతున్నారమ్మా మీరు. స్ప్రైట్ ఒకవేళ నేను స్ప్రైట్ థమ్స్అప్ ఇచ్చే స్ప్రైట్ అనుకుంటారు, ఏదో ఇచ్చాడయ్యా అంటారు కొంతమంది. ఈ మధ్య ఇంకోటి వస్తుంది, రిలయన్స్ వాడు, మళ్ళీ రిలయన్స్ వాడు ఏమొస్తుంది, క్యాంప్ పేరు మీకు అర్థం కాదు, రకరకాలుగా వస్తున్నాయి. మిషనరీ వేరు, మిషనరీ సోడా వేరు, కింది వాటర్ వేరు, మామూలు సోడా వేరు, ఇప్పుడు వచ్చే లెమన్ సోడా వేరు. లెమన్ సోడాకి సాల్ట్ సోడాకి తేడా తెలియకపోతే ఎట్లా నీకు? ఏదో తాగొచ్చానంటే ఎట్లా కుదురుద్ది? ఆలోచించండి మీరే. నారింజకాయ రసానికి నిమ్మ రసానికి తేడా తెలియదు నీకు? రెండో ఒకటే అనుకుంటావా? లేకపోతే రెండో ఒకటే అనుకుంటే నీకేం తెలియనట్టే. అట్లాగే విశ్వాసకి ఒక ప్రత్యేకత ఉండాలి లోకంలో. విశ్వాస జీవితానికి స్పెషల్ ఏంటంటే తెలుసా? బిహేవియర్. ఏంటి చెప్పండి? ప్రవర్తన. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? మన క్యారెక్టర్ను బలి చూడాలనుకుంటున్నాడు అమ్మ దేవుడు. మన ప్రవర్తన చాలా ఎంత పడితే అట్లా ఉండకూడదు. మన ప్రవర్తన మనం పాల్చుకొని ఉండాలి. ఇష్టం వచ్చి పండుగ చూద్దాన్ని జాగ్రత్త దేవుడు చెప్తున్నాడు. నోరంత కదంటే జాగ్రత్త, నీ నోటి తర్వాత వదిలిస్తాడు దేవుడు. చెవులో ఏం పెట్టి అంటారు, చేతులు అంటే వాళ్ళు జాగ్రత్త, మీరు విలువ పెట్టి కనబడిన వారు. దేవుడే చెప్పాడు చాలా స్పష్టంగా. విశ్వాస జీవితానికి ఒక ప్రత్యేకత ఏంటంటే దేవుడే ఏంటి తెలుసా? ఒక ప్రవర్తన తీసుకొచ్చాడు. ప్రవర్తన ఒక ఆశ్చర్యమైన విషయం. మన ప్రవర్తన, మన బిహేవియర్ ఎలా ఉండాలి తెలుసా? చెప్తున్నాడు, నిందా రహితముగా. నిందా రహితముగా అంటే అర్థం తెలుసా? నింద లేకుండా బతకాలి ఈ లోకంలో. నిప్పులు ఎక్కడ చూడవచ్చు చెప్పండి? పొయ్యిలో. నేను అంటాను నిజమైన నిప్పుల్ని సంఘంలో చూడాలి. నిజం చెప్పాలండి. నిప్పులు నిజంగా కొంచెం ఈ మధ్య కన్నీరు దాచుకోవడం నిప్పు పెడుతున్నారు, కన్నీరు దాచుకోవడం నిప్పులు. కానీ నిజంగా నిప్పు లాంటి మనుషులు ఎక్కడ చూడాలి చెప్పండి? ఎక్కడ దొరుకుతారంటే నిప్పులు అంటే అదిగో ఈ సంఘంలో దొరుకుతారని చూపించేటట్టుగా మీ బిహేవియర్స్ ఉండాలి. నిజంగా మీ ప్రవర్తన నిప్పేనా గొప్ప? అలాగే నిప్పు కాకుండా గొప్ప అయితే నీకు ముప్పే. అందుకే ఇప్పటికైనా నువ్వు సరి చేసుకుని తప్పు. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రవర్తన ఎలా ఉండాలి? నిందా రహితముగా. పాయింట్అవుట్ చేయకూడదు. ఎవరు కూడా మనం పాయింట్అవుట్ చేయకుండా బతకాలి. చేసేవాళ్ళు చేస్తారు, అవి వేరు. నిజంగా అంటే తప్పు చేసి పాయింట్అవుట్, తప్పు చేసావు పాయింట్అవుట్ చేయి, అట్లా బతకూడదు. మనం తప్పు చేయకుండా పాయింట్అవుట్ చేసిన గోడ ఉన్నారు, అసలు అక్కడ పడుచుకోవద్దు. అసలు వెళ్ళిపో. నువ్వు ఎప్పుడైనా తప్పు చేసావా? నువ్వేంట్రా వేసుకోవద్దు అనుకుని ఇలా చేసావు. మోషే అని పేరు పెట్టున్నాడంట, బస్సు ఎక్కి టికెట్ తీసుకోలేదంట. అప్పుడు ఆ కండక్టర్ అంటాడంట, ఏం పేరయ్యా నీ పేరు? మోషే. ఎందుకయ్యా మోషే మంచి దైవసేవకుడు, నీ పేరన్నా మార్చుకో, లేదంటే దొంగతనం మార్చేసేయ్యా. ఆ మోషే పరువు తీస్తే పెట్టావా? ఏసు అంటాడు ఒక ఆయన, అంటే ఏసు అంట. ఇప్పటికి 7 పెళ్లి చేసుకున్నాడంట ఏసు. అసలు ఆ ఏసు అంటే బాబు మీకు దండం పెట్ట ఏసు అనొద్దు బాబు. అసలు వాటి పేరు వేసు కదంటే ఎవరైనా పెట్టేది మీకు ఏసు పేరు. చిన్నప్పుడు అంట ఆ పిల్లలు పుడితే ఏసు అంట పచ్చ కొట్టేశారు ఏసు అని. ఈ ఏసు ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా? పెరిగి పెద్ద 7 పిల్లలు సాధన లేదంట. ఇంకా చూడండి ఎంత దారుణం. ఒక్కలా తయారాడు, భయంకరంగా చెప్పాలండి. దారుణం చూడండి.
దేవుడు ఎంత పరువు తీసేస్తున్నాడు చూసారా. అట్లాంటి వాళ్ళు విశ్వాసమే కాదు. విశ్వాసం జీవితానికి ఒక స్పెషలైజేషన్. వాళ్ళు చూసి ఎవరు నమ్ముకుంటారు? యేసుప్రభు చెప్పండి. అట్లాంటి వాళ్ళు చూసి ఎవరిని? మన బిహేవియర్ చూసి నమ్ముకోవాలి. నేను చెప్పే మాటకి నేను చేసే పనికి పక్కన కుదరాలి. చెప్పే మాటకి చేసే పనికి కోయిన్సైడ్ అవ్వాలి. రెండు కలిస్తే ఇతరులకి అట్రాక్షన్ ఉంటుంది. ఇతరులు అబ్బా ఏం దేవుడు రాబా మీరు దేవుడు నిజంగా అబ్బా అని అన్నట్టుగా అనిపించాలి. ఆ ఎఫెక్ట్ మనకి పడాలన్నమాట. అందుకే విశ్వాస జీవితానికి ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రవర్తన. మరి నిజంగా చెప్పాలంటే బైబిల్ మొత్తం మీకు తెలుసా లేదు, ఎన్ని సువార్తలు తెలుసా? 4 సువార్తలు బైబిల్లో. కానీ ఒక సేవకుడు వాక్యాన్ని చెబుతూ ఏమన్నాడంటే ఒక ఆయన 4 కాదు 5 సువార్తలు ఉన్నాడు. మీకు తెలిసిన మాట. మత్తయి, మార్కు, లూకా, యోహాను 5వ సువార్త ఎవరు చెప్పండి? మీరే, నేను, మనం. చూసారు ఎక్కడెక్కడ మనం నిందారహితంగా ఉండాలి అని పాయింట్ అవుట్ చేస్తే ఒకటి ఫస్ట్ పాయింట్. 5 పాయింట్లు చెప్తాను మీకు. ఈ 5 పాయింట్లు ఒక్క పాయింట్ ఈ రోజు చెప్తాను నేను. చాలా సమయం కూడా సరిపోదు అసలు. ఒకటి, మనం ఎక్కడెక్కడ నిందారహితంగా ఉండాలి అంటే ఒకటి దేవుని దృష్టిలో. ఫస్ట్ పాయింట్ దేవుని దృష్టిలో. ఒకటి దేవుని దృష్టికి నువ్వు నిందారహితుడిగా ఉండాలి. 2 నీ దృష్టికి. రెండోది. మూడవది ఏంటో తెలుసా? నీ ఇంట్లో నీ ఇంటి వారి దృష్టికి. ఒకటి దేవుని దృష్టికి, 2 నీ దృష్టికి, 3 నీ ఇంటి వారి దృష్టికి, 4 సంఘములో విశ్వాసుల దృష్టికి. 4వ పాయింట్. 5వ పాయింట్ ఏంటో తెలుసా? నీ ఇరుగు పొరుగు వారి దృష్టి కాదు, దృష్టికి. నీ ఇరుగు పొరుగు వారి దృష్టికి. క్లోజ్. 5 పాయింట్ జాగ్రత్త. మళ్ళా నేను ఏ విషయాలు లేదంటే నేను ఎట్లా నిందారహితంగా ఉండాలంటే ఒకటి ఫస్ట్ పాయింట్ దేవుని దృష్టిలో నిందారహితంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అమ్మయ్య ఫస్ట్ పాయింట్ రైట్. మిగతా 4 నా దగ్గర లేవు. కరెక్ట్ అంటారా? 2వ పాయింట్ అసలు నీకేమనిపిస్తుంది నిజంగా? అందరూ వచ్చి నన్ను అంటారు మంచి సేవలు మీరు అంటే నాకు వ్యక్తం అనిపిస్తుంది. మాకు మంచి సేవ నుంచి ఎంత ప్రారంభం చేస్తున్నారంటే నాకైతే నేను అలా అనుకోవట్లా. ఎందుకంటే నాకు అనిపించాలి కదమ్మా. మీరు అన్నది మాత్రం నాకు అనిపించలేదంటే ఎందుకంటానంటే మీరు అన్నది మాత్రం నేను మునగ చెట్టు ఎక్కను. నేను మునగ చెట్టు ఎక్కాను మీరు అంటే నాకు తెలుసు. కానీ నా బ్రతుకు నాకు బాగా తెలుసు. నా జీవితం నాకు బాగా తెలుసు. నా జీవితం మీకేం తెలుసు? కృపణానికి నా జీవితం మీకు తెలుసా? ఉషాకి నా జీవితం మీకు తెలుసా? మక్కకి నా జీవితం మీకు తెలుసా? నీకంటే కొంచెం తెలుసు మక్కాయి, నీకంటే పర్వాలేదు. రవికి ఏం తెలుసు నా జీవితం? ఆ రవికి అంటే కొంచెం బాగా తెలుసు సంజయ్ రెడ్డికి. ఎందుకు చెప్పండి? రిలేషన్ చూస్తే అప్పుడప్పుడు చూస్తే అజయ్కి ఏం తెలుసు నా బ్రతుకు? నిజమేనమ్మా. అప్పుడప్పుడు కలుసుకుంటాం మనం. ఆదివారం కలుసుకుంటే విశ్వాసానికి ఏం తెలుసమ్మా? సేవకుని పొజిషను. కలవరి టెంపుల్లో సతీష్ కుమార్ భలే వాక్యం చెప్తున్నాడు. ఆయన బ్రతుకు మీకేం తెలుసు? ఆయన అడగ నాయన చెప్తాడు. అదే ఇక్కడ బాగా కనుక్కుంటారు. ఆయన అడగ ఏడుస్తాడు కొంచెం లోపల. నేను చెప్తున్నదే దేవుని దృష్టిలో మా ప్రయాస, మా ఆందోళన, మా కలవరం, మా టెన్షన్, మా జీవితాలు నమ్మకం ఇదేనమ్మా. నేను బయట కనపడతాం అంతే. మన లోపల ఎంత స్ట్రగుల్ అవుతుందో తెలుసా? ఆ స్ట్రగుల్ దేవుడికి మాకు తెలుసు. అందుకే నాకు దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు తెలుసా? ఆ మాట ద్వారా నేను బ్రతుకుతున్నాను నిజంగా. యెషయా గ్రంథంలో ఉంటుంది. వాక్యం ఎలవే ముందు ఈ వాక్యం చెప్పిన ముందు కాదు. యెషయా గ్రంథం ఎంతమంది ఎన్ననుకున్నా సరే ఈ మాట పట్టుకొని బతుకుతున్నా. యెషయా గ్రంథం యాభై 4వ అధ్యాయం 17వ 54 చివరి వచ్చి యెషయాకి 54 యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. సేవకులకి నిర్దోషత్వము, నీతి ఎవరి వల్ల వస్తుంది తెలుసా? ఆ మాట నేను అండర్లైన్ చేసుకొని
నేను ఎక్కడైనా తప్పిపోయిన పొరపాటు చేసిన వెంటనే ప్రభు దగ్గరికి వెళ్తాను. నా మాట అదే మెయిన్. చూసారే అంత గొప్ప విషయమో. బతికిస్తున్నాడు, వాక్యంలోనూ బతికిస్తున్నాడు, ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు. ఏంట్రా తప్పు చేసావా? అవును ప్రభా తప్పు చేశానయ్యా. ఏమనుకున్నావు మరి? బైబిల్లో 2 పాపాలు ఉన్నాయి. ఒకటేంటి తెలుసా? మరణకరం కానిది ఉంది, మరణకరమైన ఉంది. తెలుసా మీకు? మరణకరమైన పాపం ఉంది, మరణకరం కాని పాపం ఉంది. చాలా మందికి తెలియక మరణకరం కానిదేంటో మరణకరమైనదో తెలియక. మరణకరమైన పాపం అంటే తెలుసా? ఒక్కటే మరణకరమైన పాపం. యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, నా కొరకు సిలువ వేయబడ్డాడు. ఈ విషయాన్ని నేను నమ్మను, ఇదే పాపం, ఇది మరణకరమైనది. వ్యభిచారం చేసావా, జాగ్రత్తం చేసావా, లేదంటే దొంగతనం చేసావా, మోసం చేసావా, ఇవి మరణకరమైన కావు. ఒప్పుకుంటే కాఫీ. తెలుసా మీకు? ఒక సింపుల్గా చెప్పేస్తున్నా. మరణకరమైన పాపం అంటే తెలుసా? సింపుల్గా యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కళ్ళే ఆయన. ఇది ఎవరైతే ఒప్పుకోరో అది మరణకరమైన పాపం. తెలుసా మీకు? మొదటి యోహాను రాసిన పత్రికలో ఆ కాంటెక్స్ట్ అంతా అదే మెయిన్. ఒక మాట చెప్పాలండి, ఇప్పుడు ఎన్నో తప్పులు చేశారు. అవును, సేవకులు దావీదు ఏం తప్పు చేశాడు? దావీదు చేసిన తప్పేంటమ్మా? వామ్మో, చూసారు ఏం చేశాడు? మరి సంసోను ఏం చేశాడు చూడండి. అయినా వాళ్ళకి దేవుడి సంసోను దావీదు విశ్వాసుల పట్టిలో ఉన్నారా లేదా? రాహాబు చూసారా? మరి అసలు ఎవరు చేయకుండా అలా చెప్పి చేయమని ప్రోత్సాహపరచట్లా. నేను ఎందుకు చెప్తున్నానంటే, నిందారహితమైన జీవితం జీవించాలంటే సేవకుడికి, నా బ్రతుకి నిందారహిత జీవితం ఎవరిస్తున్నారు? దేవుడు మనం నాకు కలుగుతుంది. కాబట్టి మనం వద్దాం. ఏంటో తెలుసా? ఇప్పుడు 3వ పాయింట్, విశ్వాస జీవితానికి ప్రత్యేకత ఏంటంటే ప్రవర్తన. ఆ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే నిందారహితంగా ఉండాలి. ఎక్కడెక్కడ నిందారహితంగా ఉండాలి? 1, దేవుని దృష్టిలో నిందారహితంగా ఉండాలి. 2, నా దృష్టిలో నేను, మీ దృష్టిలో మీరు. అబ్బో అసలు మీరు కూడా మా ముందు ఎలా కనపడతారు, మేము కూడా మీ ముందు ఎలా కనపడతాము. నిజంగా మనిద్దరి భాగవతం అంటారు కదా, మనిద్దరి భాగవతం అంటారు కదమ్మా. మనిద్దరి తంతు, మనిద్దరి పరిస్థితి ఎక్కడ తెలియదు చెప్పండి. రేపు చెప్పండి. నేను మొన్న బ్రదర్స్ కొడుకులో కూడా మాట చెప్పాను, గుర్తుంది లేదు. మనం క్రీస్తు యొక్క న్యాయపేట కింద ఉన్నాము. క్రీస్తు న్యాయపేట కింద. నాకు బాగా తెలిసి ఈ విషయం. ప్రతిసారి నేను అందుకే ఎన్నిసార్లు అనుకుంటాను, దేవుడు ఎన్నిసార్లు పడుకుంటున్నాను. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే, అమ్మో ఆయన నాకు దొరకకపోతే నేను చంద్రవందరూ అయిపోయాడు, నా భవిష్యత్తు అంధకారం అయిపోయింది. నిజంగా అందుకే ఆయన మాత్రం విడిచిపెట్టదలుచుకోలేదమ్మా. 2 3 చెప్పేదే సేవే ఎవరు దాంట్లో ఒకసారి ఒక ప్రత్యక్ష స్వీకరించేసాడు దేవుడు. అందుకనే విశ్వాసం వచ్చినా హ్యాపీ, రాకపోయినా డబ్బులు హ్యాపీ. కంగారు పడాల్సిన అవసరం లేదు, కంగారు అవసరమే లేదు. ఇప్పుడు నీ దృష్టిలో నీవు నిందారహితుడైనా ఆన్సర్ వేసుకోవస్తున్నావు. 3, నీ ఇంటి వాళ్ళు చెప్పాలి నీ గురించి. నీ ఇంటోళ్ళు ఎవరైనా ఇంటోళ్ళు, ఇప్పుడు నేనున్నాను, మా అబ్బాయి చెప్పాలి, మా అమ్మాయి చెప్పాలి, మా మిస్సెస్ అంటే సురేఖ చెప్పాలి నా గురించి. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళి మా అమ్మ మా నాన్న చెప్పాలి, ఆ తర్వాత మా అక్కవాళ్ళు చెప్పాలి. ఇలా కొంచెం వెళ్ళిపోతూ ఉండాలి బంధువులు రక్షణ దగ్గర. ఇది నా ఇంటి వారి దృష్టిలో నేను ఎలా ఉండాలి? నిందారహితుగా. 4వ పాయింట్ ఏంటమ్మా? సంఘములో జాగ్రత్త. సంఘంలో ఫోటోజెనిక్ ఫేస్ లాగా ఎవరి కూడా ఫోటోలు బలి ఉంటాయి, షూట్ అవుతున్నాయి. కొంతమంది ముఖాలు ఫోటోలు బలి ఉంటుంది కదమ్మా. మనం మ్యారేజ్ పెళ్లి చుట్టుకున్నాం, ఒక అమ్మాయి ఫోటో పంపిస్తే బలి ఉందా మా ఫోటోలో. సరే తీరా గురించి అమ్మాయి అక్కడ లేదమ్మా, అసలు లేదే లేదు. అదే మన బ్రోకర్ అంటాడంటే ఏమో తెలుసా? అమ్మాయి ఫోటో ఫేస్ అనుకుంటా అంటాడు. చూసారా? కాబట్టి ఫోటోలు తీసి మోసపోవద్దు. సంఘంలో కూడా విశ్వాసంతో ఉండే, సంఘంలో ఉన్న వచ్చే ప్రతి విశ్వాస సంఘంలో కూడా నువ్వు ఎలా ఉండాలి చెప్పు? నిందారహితంగా ఉండాలి, నింద లేకుండా ఉండాలి, నీకు మచ్చ లేకుండా బతకాలి. అది గొప్ప విషయం చెప్పాలంటే. ఇది 4వది. 5వది ఏంటో తెలుసా? 5వది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను చెప్పబోయే పాయింట్ ఇదే మెయిన్. 4 పాయింట్ చెప్పనమ్మా నేను, ఎందుకంటే ఈ పాయింట్కి అసలు ఈరోజు అవుతుంది చూస్తున్నాను. ఈరోజు ఆయన ఎక్స్టెండ్ చేసి వెళ్తాను. 5వ పాయింట్. ఇప్పుడు 5వ పాయింట్ చెప్పండి. ఇరుగు పొరుగు వారు దృష్టిలో మనం నిందారహితంగా ఉండాలి. మనం ఇరుగు పొరుగు వారి పట్ల ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేస్తే మనం నిందారహితంగా ఉంటాం అనే ప్రశ్న ఈరోజు మనకి. ఇదే వాక్యం ఈరోజు. ఇరుగు పొరుగు వారు ఉన్నారు కదా మీకు. ఈ ఇరుగు పొరుగు వారు కనుక మీ గురించి మంచి సాక్ష్యం ఇస్తే మన సంఘంలో చర్చ పెరుగుతుంది కదా. చెప్పండి, మన సహవాసంలో నూతనత్వం రావాలంటే ఎవరిని బట్టి చెప్పండి? ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి ఇరుగు పొరుగు వారు చెప్పాలి.
అది కూడా ఏంటి తెలుసా, నీ ముందే అడగాలి వాడిని. నీ ముందు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? నీ ముందు అడిగితే ఏం చెప్తారు? అది విచిత్రం ఏంటంటే నీ ముందు అడగకూడదు. చూస్తారా, ఆలోచించండి. ఏ పాయింట్లోకి వచ్చాము ఇప్పుడు? ఇరుగు పొరుగు వారు. జాగ్రత్తగానండి. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే నిందారోధులై ఉండమని చెప్పి దాని ముందు ఒక చిన్న లెటర్ వాడాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరికి? అబ్రహాం కోసం. నా సన్నిధిలో నడుచుచు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు నేను మీకు చెప్పబోయే ఆశ్చర్యం విషయం ఏంటంటే, ప్రభా మీ దృష్టిలో నేను నిందారీతులుగా ఉండాలంటే నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో నడవాలి. ఆయన సన్నిధిలో నడుచుచు అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, చక్కగా మందిరానికి వెళ్ళాలి. ఇదే ఆయన సన్నిధిలో నడవడం అంటే. ఈ ముక్క లేకుండా, ఈ మూలం లేకుండా, ఈ పునాది లేకుండా, ఈ బేస్మెంట్ లేకుండా, ఈ యొక్క కింద ఈ పునాది లేకుండా అసలు నిందారీతి చేసి రాదు మీకు. అందుకే అన్నాడు, అబ్రాహాము నేను చెప్తున్నా కదా, నా సన్నిధిలో నడుచుచు. ఈ మాట తీసేసి నిందారహితుడు అంటే ఏమన్నా అర్థం? నా సన్నిధిలో వచ్చే రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు వాక్యం చదువుకోవాలి, క్రమం తప్పకుండా సంఘ సహవాసంలో పాల్గొనాలి, ఆయన బలను ఆయన రొట్టెలో నువ్వు సమీపస్తులుగా ఉండాలి. ఇలా ఉంటే లాజిక్ ఏంటో తెలుసా? ఇంట్లోనే నీకు నిందారహితుడు చేస్తాను నేను. ఇద్దరికి చాలా సంపాదన అయిపోతున్నారు. నేను దేవుడి దృష్టిలో ఎలా నిందారహితుగా ఉంటాను తెలుసా మీకు? చక్కగా చెప్పనా? ఆయన సన్నిధిలో నడుచుచు అనే మాటని ఇలా తీసుకున్నా. సోమవారం నడుచుచు, మంగళవారం నడుచుచు, బుధవారం నడుచుచు. ఈ మాట ఎప్పుడుగా తీసుకెళ్తారు చెప్పండి మీరు? నడుచుచు అంటే అర్థం ఏంటి? నడిచాడు అంటే అయిపోయింది, నడుస్తాడు అంటే అవ్వబోయేది. నడుచుచు అంటే అర్థం ఏంటి? జరుగుతూ ఉన్న పని. ఎప్పటికైనా జరగాలి చెప్పండి. యేసు ప్రభు వచ్చిందాక నువ్వు వచ్చిందాక. అచ్చమైన మన భాషలో వాడారు. ఎట్లా ఉంది భాష? అంతేనమ్మా మరి చెప్పాలంటే. మరి కరెక్టే కాదు చెప్పండి. యేసయ్య వచ్చిందాక అంటే నేను రాసి వాడాను అనమాట. వచ్చుట చచ్చుట. యేసు ప్రభు వచ్చిందాక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిందాక నువ్వు నడుస్తూనే ఉండాలి. నేను రానండి అట్లయితే నా పని అంటే ఇందాక ఓడికళ్ళు ఎవరికి వచ్చిందమ్మా? ఓపికతో సహించాలి. ఎన్ని నిపుణులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తప్పదు. ఎందుకంటే ఆరోగ్యం కోసం కాదు, ఆహారం కోసం కాదు, ఇతరుల కూటి కోసం కాదు, భక్తి కూడా ముక్తి కోసం కాదమ్మా. ఎందుకు చెప్పండి? ఎందుకు భక్తి చేయాలి చెప్పండి? నిందారహితులుగా ఉండాలి. యేసయ్య దృష్టికి నిందారహితులుగా ఉండాలి. నా దృష్టికి నేను నిందారహితులుగా ఉండాలి. మా ఇంట్లో వాళ్ళ దృష్టికి నిందారహితులుగా ఉండాలి. సంఘంలో వాళ్ళ దృష్టికి నిందారహితులుగా ఉండాలి. ఇరుగు పొరుగు వారి దృష్టికి ఇలా నిందారహితమైన జీవితం నాకు కావాలంటే 100% నేను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నడవాల్సిందే. ఇక వేరే వాళ్ళకి కన్స్ట్రక్షన్ లేదు, వినాయక లేదు, గచ్చత్రం లేదు, ఆటోమేషన్ లేదు, ఇంకొక స్కోప్ లేదు, ఇంకొక మార్గం లేదే లేదు. ఎవరికైనా సరే నువ్వు సేవకులమైనా, విశ్వాసమైనా, నువ్వు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నడుచుకోవాలి. అనగా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, సంఘ సహవాసంలో పాల్గొనాలి, సేవకులు ఇచ్చే ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని పరీక్షించుకొని తీసుకోవాల్సిందే. వేరొక ఆల్టర్నేషన్ లేదు. ఇది కనుక నువ్వు చేయకపోతే నువ్వు నిందుడమైపోతావు. నిందితుల్ని పేరు మీద కూడా విడుదల చేయండి దేవుడే. అంత భయంకరమైన శిక్ష రాబోతుంది. ఇష్టం ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని మభ్య పెట్టడానికి, ఎవరిని భ్రమపరచడానికి, ఎవరిని సంతోష పెట్టడానికి, ఎవరినో హ్యాపీనెస్ చేయడానికి నువ్వు ఇక్కడ కావాల్సిన పనే లేదమ్మా. నీ కోసం నువ్వు రావాలి. నిజం వాస్తవం చెప్పాలంటే, లేదంటే నీ పని అయిపోయినట్టే పరిస్థితి. మరలా చెప్తున్నా, ఎవరిలో కాదు, రేపు మీ పిల్లలు వీళ్ళు ఎవరు నీతో పాటు రాదు. మీరు బాగా లోతు కావాల్సిందే డెప్త్గా. అందుకు నువ్వు ఎవరిని నమ్మొద్దు. అసలు నువ్వు ఎవరిని, మీ పిల్లల్ని, మీ అబ్బాయిని ఎవరిని నమ్మొద్దు. నువ్వు నమ్మాల్సింది ఎవరు తెలుసా? యేసయ్య ఒక్కడే. ఆయన నమ్మితే నిన్ను నట్టేట ముంచాడు, మిగతా వాళ్ళని ముంచేస్తారు ఖచ్చితంగా. నిన్ను నట్టేట ముంచేస్తారు డౌట్ లేదు దాంట్లో. ఏమో నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను, ఏం తెలుసు, ఎవరు చూస్తారా చెప్పండి? కానీ యేసు ప్రభువు చూస్తున్నాడు ఖచ్చితంగా. దిక్కు లేని వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అనాథులుగా విడిచిపెట్టను, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. నేను ఎన్ని ప్రామిసులు చేస్తున్నాను దేవుడు. ఆయన్ని తప్పిపోతారు అనుకుంటున్నారా? ఎవరిని తప్పుకోని. అందుకే చెప్తున్నాను, నిన్న ఈరోజు 3వ మాట విశ్వాస జీవితానికి ప్రత్యేకత ఏంటి చెప్పండి? వాళ్ళు ఎందుకే అన్నా, ఈ కలవరి దినాల్లో ఎవరైనా సరే వెళ్ళిపోతాడు, వెళ్ళిపో ఆయన ఎక్కాలన్నాడు. ఒక అమ్మాయి అన్నట్టు వచ్చి పెళ్లి చేసుకుని, అసలు నువ్వు నా మాట ఎంత వెళ్ళిపోతాడంట, వెళ్ళిపో అన్నాడంట. వెళ్ళిపో అన్నాడు. ఏం పర్లా, కంగారు పడద్దు, వెళ్ళిపో, ఏం చేస్తా చేసుకోపో. నేను నా మట్టుకు నేను మాత్రం డైవర్స్ అడగట్లేదు. నా మట్టుకు నువ్వు తెలియదు తీసుకో, వెళ్ళో. రేపు నీకు చూడే పరిస్థితి ఎలా ఉంటుందో.
ప్రభు దగ్గర చెప్పొచ్చి, ఓ భర్త నువ్వు చెప్పొచ్చే, అయ్యా నా ప్రమేయమే లేదు ప్రభా, తప్పు చేస్తే ఒప్పుకున్నాను, కానీ అది నా భార్య నా మాట ఇంటలేదు, నన్ను విడిచిపెట్టేస్తానంటుంది, నేను చేయలేను ప్రభా. నేను మాత్రం నేను విడిచిపెట్ట ప్రభా. నా భార్య విడిచినా, నా పిల్లలు విడిచినా, నా ఇల్లు ఏది విడిచినా నేను విడిచే ప్రసక్తి లేదు ప్రభా డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే నిందా రైతుడిగా యేసుక్రీస్తు నీ రక్తాన్ని, ఆయన రక్తం కడిగి నిన్ను నిందారని నిలబడి. అందరూ అనుకుంటారు అరే భార్య విడిచిపెట్టాడు వీడేమో నిందాలి, కానీ దేవుడు నిందారని చేస్తాడు. ఎందుకంటే భార్యని విడిచిపెట్టాడు, కానీ ఏం విడిచిపెట్టలా? ఆయన సన్నిధిని విడిచిపెట్టలా. ఆయన సన్నిధిలో నడుచుచు ఏం చేయగలడు చెప్పండి? ఏం చేయగలడు? ఇంకా ఏం చేయగలడు? సమాధానం కోసం ప్రాకులాడుతున్నాడు, అమ్మాయి రావట్లేదు, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తామమ్మా? పెళ్లి చేసుకునేటప్పుడే ఉండాలి, ఆ ప్రామిస్ చేసేటప్పుడు, ఆ వాగ్దానాలు చేసేటప్పుడు. ఇప్పుడు అంటే ఎలా కుదిరి చెప్పండి? కుదురుతా కుదరదా? ఎవరు దేనికి భయపడాల్సిన పని లేదు. ఏ అవమానం కొంతమంది అంటారు రకరకాల మొన్న అంటున్నారు ఈ మ్యారేజ్ చేయాలంటే భయంగా ఉంది బ్రదర్ అన్నాడు. ఎందుకు బ్రదర్ మీకు భయం అని? నేను ఇట్లాగే సర్టిఫికేట్ ఇస్తే నన్ను అంటారు, ఏంటి సర్టిఫికేట్ ఇచ్చేది? ఆ రోజు ఏం చేస్తారు మీరు చెప్పండి? ప్రమాణాలు చేయించారు, సాక్ష్యాలు అన్ని చేయించారు, అందరు సాక్ష్యాలు చెప్పారు. మీరు ఎక్కడికి చెప్పండి? ఈ పని మీరు చేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. అరే అయితే ఏంటి మీకేం తెలిసేది చెప్పండి అన్న. ఎట్లాగే అమ్మ ఏంటనేది నిజమే చెప్పండి అమ్మా. లోకంలో అనుకుంటారు అలా చేశారు, ఏ డోంట్ కేర్ లేదు దాంట్లో, అసలు ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుని దృష్టిలో ఎలా ఉండాలి చెప్పండి మనం? ఎంత రైతులుగా. ఎందుకంటే అది ఎప్పుడైతే అంటే ఆయన సన్నిధిలో నడుచుచు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను అందుకే మీకు మళ్ళీ ప్రతి ఆదివారం కూడా ఎందుకు చెప్తా ఉంటాను విషయాన్ని. మరి నా విషయాన్ని మీరు ఎక్కించుకుంటాను మీకు తెలియదు, కానీ నాకు తెలియదు. నేను అనుకుంటున్నాను నా విషయాలు మీకు ఎక్కకపోతే, మీకు బాగా దగ్గర వచ్చినప్పుడు మన ఓటర్స్లో తక్కువ వచ్చి ఇంజక్షన్ చేశాను అనుకో, ఆ ఇంజక్షన్ పనిచేయకుండా మీకు ఎలా ఉంటాయి? బాగా కేసు వచ్చేసి బాగా నొప్పులు వచ్చి ఉండలేము. ఒక ఇంజక్షన్ చేయగానే ఏమవుతుంది మీకు నొప్పులు? ఒక ఇంజక్షన్ చేయగానే ఏమవుతుంది అమ్మ నొప్పులు? తగ్గిపోవటమే లేదా? మరి దేవుని వాక్యం ఎంత చెప్తున్నప్పుడు అసలు మీకు నిజంగా నొప్పులు తగ్గలేదు తిన్నామా? అందుకే నేను చెప్తున్నా జాగ్రత్తగానండి. మనం ఇప్పుడు 5వ పాయింట్లో వెళ్తున్నాం క్లియర్గా. 5వ పాయింట్లో ఉన్న వచనం నేర్చుకున్నాం. ఫిఫ్త్ పాయింట్ ఏంటి చెప్పండి? ఇరుగు పొరుగు వారితో మన సంబంధాలు ఎలా ఉండాలి? ఇరుగు పొరుగు వారి పట్ల మనం ఎలా ఉండాలి? ఇది చాలా గొప్ప విషయం నిజంగా. ఇరుగు పొరుగు వారు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? తెలుసలేదో. ఇరుగు పొరుగు వారు బైబిల్ నుంచే చెప్తాం. మీరు ఇరుగు పొరుగు వారు ఎవరు? యెహోషువ గ్రంథం ఇరుగు పొరుగు వారు ఎవరో చెప్తాను. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 16 వచ్చింది. యెహోషువ గ్రంథం 9:16. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు తమ నడుమును అక్కడ పాయింట్ అర్థం చేయండి. ఆ మాట జాగ్రత్త చదవండి. తమ నడుమును నివసింపజేసి వారే ఆపండి. ఇది అర్థం ఏంటి? పొరుగు వారంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆ మాట చదివడం చెప్పాలి. మామూలుగా మీరు ఆలోచించి చెప్పండి. పొరుగు వారంటే ఎవరు ఇక్కడ బైబిల్ ప్రకారం? అసలు ఆ మాట చదివితే మీకు అర్థమైపోతుంది. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమ పొరుగువారు తమ నడుమున నివసించువారే. ఇప్పుడు చెప్పండి, పొరుగువారు ఎవరు చెప్పండి? మన మధ్యలో ఉండలేదమ్మా. పొరుగు అంటే ఎవరు? ఎక్కడో ఉంటారు కాదు. దగ్గర నేను నీతో దగ్గర ఉన్నాను, నీకు ఫోన్ వచ్చింది. నీకు ఫోన్ వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడతాను నువ్వు? నేను మీ దగ్గర మాట్లాడుతున్నా. నీకు ఫోన్ ఎవరో మీ అమ్మాయి చేస్తుంది, ఎక్కడి నుంచో చేసింది, హైదరాబాద్ నుంచి. అప్పుడు నేను దగ్గర ఉన్నా. ఫస్ట్ ఎవరితో మాట్లాడతాను నువ్వు? జాగ్రత్త. మళ్ళీ ఇప్పుడు కృష్ణకుమార్ గారికి వైజాగ్ నుంచి జ్యోతి సిస్టర్ ఫోన్ చేసింది. నేను ఆమె ఎదురుగా ఉన్నా, ఆమెతో మాట్లాడటానికి వచ్చేట్లా ఫోన్ చేస్తే ఎక్కడ చూడా చెప్పండి పాస్టర్ గారు అంటదా లేదా? చూసారా? దగ్గర చూస్తారు. ఎందుకంటే అంటే ఇక్కడ పొరుగు వారు ఎవరంటే మన మధ్యలో ఉన్నోళ్ళే, మన నడుపు ఉన్నోళ్ళే. ఇంకా చెప్పాలంటే సామెతల గ్రంథం 27వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక మాట చూడండి. సామెతలు 27:10 సామెతల గ్రంథం. సామెతలు 27వ అధ్యాయం 10వ వచనం. దూరములోనున్న సహోదరుడి కంటే దగ్గరనున్న. ఇప్పుడు చెప్పండి, పొరుగువాడు అంటే ఇక్కడ దగ్గరనున్న అంటే మనకు దగ్గరగా ఉండేవాళ్ళు పొరుగువారంటే. ఇంకా మన నడుములు ఉండేవాళ్ళు. ఇంకా మీ బాగా చెప్పాలంటే మనతో ఉండేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే
మన ఇంటికి ఇటు, మన ఇంటికి అటు. ఇరుగు పొరుగు అంటే అర్థం ఏంటమ్మా? ఇరుగు పొరుగు అంటే అర్థం ఏంటి? ఇంటికి ఇటున్న వాళ్ళు ఇరుగు అంటారు, అటున్న వాళ్ళని పొరుగు అంటారు. పక్కన ఉన్న వాళ్ళు పొరుగు, ఇటున్న ఇరుగు. ఇల్లు అన్న తర్వాత ఏముండాలంట? ఇరుగు పొరుగు ఉండాలంట. ఇరుగు పొరుగు. ఇప్పుడు అర్థమైందిగా? ఇరుగు పొరుగు వారు వాళ్ళు చెప్పాలి నీ గురించి. ఇప్పుడు అది ఏం చెప్పాలి? వచ్చినప్పుడు అసలు మన ఈ మధ్య ప్రార్థన పెడితే ఇళ్ళ దగ్గరికి రావట్లేదు జనాలు. అంటే నిజంగా రాదు వాస్తవంగా, వాళ్ళు మంచి వాళ్ళే కానీ కొంతమంది ఉంటారు అట్లా. కానీ మన అంటే మా ప్రార్థన పెట్టుకుంటారంటే ఆవిడిగా ఎవరామండి అసలు భయంకరంగా సాక్ష్యం తెలుసా? అట్లా ఉంటారని కొంతమంది. బిహేవియర్ చూడండి ఎలా పాడైపోతుందో. అందుకే ఈరోజు వాక్యంలో నుంచి మనం నిద్రారోగ్యంగా ఉండాలంటే పైన 4 విషయాలు నేను చెప్పట్లేదు, కానీ ఇరుగు పొరుగు వారితో మనం ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో మన బైబిల్ ఏం చెప్తుంది అసలు, అది చాలా ఇంపార్టెంట్. ఇదే మీకు ఎక్కువ అలవాటు ప్రేరేపించాడు దేవుడు ఈ విషయం చెప్పని. ఇరుగు పొరుగు వారితో అసలు మీరు ఎలా ఉంటున్నారు ఇది నేను ఎంక్వైరీ చేయాలనుకున్నాను. వాక్యంలో చెప్పేస్తాను. చెప్పి 10 పాయింట్లు ఇలాగే ఉంటున్నారా అని ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకుంటుంది. ఫస్ట్ పాయింట్, ఇరుగు పొరుగు వారితో మనం ఎలా ఉండాలి. 1 నిర్గమాకాండం. ఈ అందరూ బైబిల్లో ఇరుగు పొరుగు వారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు కూడా ఉంది. కానీ ఫస్ట్ ఏంటంటే ఉండకూడదు చెప్తాను నేను. డోంట్స్, ఉండకూడదు. ఎలా ఉండకూడదు, మీరు ఎలా ఉండకూడదు చదవండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండం 20:16. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఆపండి. ఫస్ట్ నీ పొరుగు వారు ఇరుగు వారి మీద ఏం చేయకూడదు? నీ ఇంటి పక్కన మీద అబద్ధాలు చెప్పొద్దు. ఇదే బ్రతుకు. ప్రభు నమ్ముతున్నా అటాక బ్రతుకు. దేవుని సన్నిధిలో నడుస్తూ నీ ఇంటి పక్కన మీద ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంకా అబద్ధ సాక్ష్యమే కదమ్మా. సామెతలు 25లో ఏమో తెలుసా? సామెతలు 25:18 చదవండి. అబద్ధ సాక్ష్యం కాస్త ఏమైందో చూడండి. ఇది మొదటి పాయింట్. సామెతలు 25:18. తన పొరుగు వాని మీద కోట సాక్ష్యం చూసారు. కోట సాక్ష్యం అంటే తెలుసా? ఇక కొంతమందితో కలిసి వాళ్ళ మీద అబద్ధాలు చెప్పు. నీ పక్క వాళ్ళ మీద ఏం చెప్తా చెప్పు? అబద్ధాలు. ఎందుకమ్మా నీకు తెలియకుండా చెప్తావు? ఆమె నీకు తెలుసా? ఆమె ఇంట్లో కొంచెం గొడవ చేసుకుంది. పక్కన ఇంట్లో భర్త ఏదో చిన్న గొడవ అయ్యి పోట్లాడుతుంది అనుకోండి. ఈలో వెంటనే ఏమేమి అయ్యాడు ఏమంటే ఎవరు వేసుకుని నమ్ముకున్నా డిసైడ్ చేయాలి. ఏ ఉద్దేశంలో ఆ మాట నువ్వు ఆలోచించవద్దు. ఆ సమయంలో భర్త ఏం చేస్తాడు నువ్వు ఆలోచించవద్దు. అయ్యాడని అంటారు. అందుకే జాగ్రత్త. నీ ఇరుగు పొరుగు వారి మీద నువ్వేం చేయకూడదు? అబద్ధాలు చెప్పొద్దు. కల్పించుకొని, కోట సాక్ష్యం అంటే కొన్ని కల్పించుకొని చెప్తాడు. కొన్ని యాడ్ చేసుకొని కలిపి ఇది కోట సాక్ష్యం. ఇది చెప్పొద్దు ఖచ్చితంగా. 1. రెండోది నిర్గమాకాండం అదే 20:17. నీ పొరుగు వాని ఇల్లు ఆశించకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసులైనను, అతని దాసులైనను, అతని ఎద్దులైనను, అతని గాడిదనైనను నీ పొరుగు వాని దగు. రెండో పాయింట్ ఏంటో తెలుసా? 1 అబద్ధాలు చెప్పొద్దు. రెండోది గృహప్రవేశం పిలుస్తారు. పిలిచి ఇల్లు చూసి అబ్బా ఆయన చూపిస్తా ఉంటాడు. ఇది కిచెన్ రూమ్ దాని చెప్తే నాకు ఉంటే బాగుంటుంది అసలు. కోడిస్తాడు గది ఎందుకో పిలిచారు. పిలిచి ఒక 10 గంటలు మీరు అసలు నిజంగా అసలు నేను పట్టుకోవాల్సింది అని చెప్పేసి ఆ ఇంటిని మనం ఆశిస్తాం. చూడండి దానిలో రిస్క్ తెచ్చుకుంటే అబ్బా ఇది నాకుంటే బాగుండు అనుకున్నావా? అది తప్పే. నిజం చెప్పాలంటే ప్రభా నీకు ఇచ్చావయ్యా అని చెప్పాలంటే. సరే ఇంటినంటే కాదు, పొరుగు వారి భార్య ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. అసలు నిజంగా నా భార్య ఉంటుంది అంత అందంగా లేదు, పక్క వాళ్ళ భార్య ఎంత బాగుందో, అసలు ఏమైనా తెలుసుకుని తెలియదేమో అనేవాళ్ళు లేరమ్మా. చెప్పండి, నిజం చెప్పండి. బైబిల్ లేకపోతే రాయదమ్మా తెలుసా? ఇప్పుడు కొంతమంది భార్యలు కూడా అబ్బా మా ఇంట్లో ఎట్లున్నాడు, అసలు ఆయన బలే ఉన్నాడు, అసలు ఆయన నా భర్త అయితే బాగుండు, పో. అర్థమైందా మీ పాయింట్? దేవుడు సెట్ చేసిన భర్తని వదిలిపెట్టావా? దేవుడు చేసిన భర్త కాదని ఎంతమంది లేరు మన లోకంలో? అందులో నేను బయట గురించి చెప్పట్లేదు, విశ్వాసం గురించి చెప్తున్నా. విశ్వాసం గురించి చెప్తున్నా నేను తెలుసా? పొరుగు వాళ్ళని ఏది కూడా నువ్వు ఆశించకూడదు. నీకు ఇచ్చిందే నువ్వు ఉండాలంటే గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అక్కడ కనుక నువ్వు పొరుగు వాళ్ళని ఆశిస్తే నువ్వు నిందులు అయిపోతావు. నిందా రైతు అవ్వవు నువ్వు.
నాకు ఇప్పటికే అనిపించింది ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నా భార్య నా బిడ్డలు నేను చక్కగా ఈ నాకు వచ్చింది చాలు ప్రభా, నాకు వేరేది ఏం అక్కర్లేదు ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను చక్కగా. అది నేను వేరేది ఆశించొద్దు అని చెప్పింది. అది మనం మరీ కారణం ఒక యేసుప్రభు నమ్మకం రీసెంట్గా జరిగిన విషయం చెప్తున్నాను మీకు. యేసుప్రభు నమ్మకం చక్కగా ప్రార్థన చేసి ప్రార్థన చేసుకుంటాను. ఆమె కంటే దేవుడు చూపించాడు ఒక అబ్బాయిని చేసుకోమని. తీరా వీళ్ళు గడిచిపోతే ఆ అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందట. సింగపాల్లో జరిగిన విషయం ఉంది. ఆ అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందంట. కానీ ఈ అమ్మాయి కంట ఏం చేసామంటే ఆ అబ్బాయిని చూసి ఆశించి ఆ అబ్బాయిని ఏం చేసుకోవాలంట. నాకు దేవుడు చూపించాడు. అరే మ్యారేజ్ అయిందంటే మరి ఈ ఇక్కడ నేను తెక్కలోడు అన్నా లేదా ఎవరు చెప్తాను, ఈయన ఎవరు తెస్తా ప్రార్థన చేసుకుని చెప్తానంట. అసలు పాప వచ్చింది నాకు. అతను అన్నాడంట, నాకు ఎందుకు దేవుడు చెప్తాం మరి నిజంగా నేను చూపిస్తున్నాడు అంటే అలాగే నాకు మ్యారేజ్ అయింది కదా అన్నాడంట. మరి ఏమో నాకు చెప్తే అసలు ప్రార్థన చేస్తానంట దేవుని బట్టి. చూడండి అమ్మ ఆయన కంట్రోల్ తయారయ్యారు. నిజంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, సంఘాలు ఆడుకుంటున్నారు. వాస్తవం చెప్పాలి, ఇట్లాంటి క్యారెక్టర్ చర్చలో ఉంటే ఎవరు అవుతారమ్మా నాకు పొరుగు వారిని ఏది కూడా వాసించదు దయచేసి. 2 పొరుగు వారి మీద అబద్ధాలు చెప్పొద్దు. 3వ పాయింట్ లేవీకాండం 19వ అధ్యాయం. లేవీకాండం 19వ అధ్యాయం 13 వచ్చింది. లేవీకాండం 19:13 పొరుగు వారి విషయంలో మనం ఎలా ఉండాలి, ఎంత రీతిగా ఉండాలి. లేవీకాండం 19:13 నీ పొరుగు వారిని హింసింపకూడదు, వారిని దోచుకొనకూడదు. చాలు, నీ పొరుగు వారిని హింసించకూడదు. ఇంటి పక్కకి వెళ్ళి అమ్మాయి ఆయనకు లేదు తోటకూర వేసుకుంటారు పాప, వాళ్ళు ఇష్టపడి ఎవరు ఎలా ఒక తోటకు గలే ఉందా, తోటకు గలే ఉందా, ఏదమ్మా ఇంత బాగుంది గలియపుగా పాప ఆమె ఉంటుంది. పాప ఆమె అనుకోవాలనుకుంది. ఈ 2 సార్లు అడిగితే తీసుకెళ్ళమ్మా అంటది. అరే పడుకోవడం దోసుకోవడం కదా అది. ఆమె ఇష్టపూర్వంగా అమ్మ తీసుకెళ్ళామిస్తే బాగుంటుంది కదా. మరి కరెక్ట్ టిఫిన్ తినడానికి వెళ్ళు, కరెక్ట్గా టిఫిన్ తినడానికి వెళ్ళు. అదే జరుగుతుంది ఇప్పుడు జనాలకి. అందుకే చూడండి, దోచుకోకూడదు, హింసించకూడదు. నీ వల్ల నీ పొరుగు వాడు ఇబ్బంది పడకూడదు. గుర్తుపెట్టుకో. మా ఇంటి పక్కన ఆ ఇల్లు ఉంటుంది. వాళ్ళ వల్ల నేను నాకు ఎప్పుడు అనుకుంటా ఉంటాను, వెంకటాపర్తి మా పక్కన ఎంతో మాకు తెలియదు చెప్పాలి. దగ్గర వాళ్ళు అరుణక్క నిజంగా సురేఖ ఇద్దరు మళ్ళీ మ్యాచ్ అయిపోయారు. చెప్పాలంటే మాకు మళ్ళీ సంతోషిస్తాను. కరెక్ట్గా దేవుడు నమ్ముకోలేదు చిన్న విషయం తప్ప. అరుణక్క సురేఖ కొంత జాయింట్ పర్సన్స్. ఆ అక్క మెంటాలిటీ ఎంతో మా సురేఖ మెంటాలిటీ కూడా అదే. మళ్ళీ కలిసిపోయారు చక్కగా. దేవుడు కూడా ఉండ అసలు 14 సెంట్ల భూమిలో ఎవరు తీసుకొస్తారు అనుకున్నాం, మళ్ళీ జాయిన్ చేస్తాడు. అదే మామూలు విషయం కాదు. నిజంగా అంతకంటే ఏం కావాలి. అదే చూస్తే ఎక్కడ వస్తే మాట్లాడతారు వాళ్ళంటే మేము ఉంటుంది ఆ ఏరియాలో. నిజం చెప్పాలి, మనం నిజంగా చెప్పాలి, మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు. అవసరమైతే మనమే తగ్గిపోవాలి. ఎందుకంటే మన సాక్ష్యం నిందారహితంగా బతకాలి. మనం భూమి మీద ఉండేది 3 రోజులు, ఎక్కువ కాలం ఉంటామని చెప్పండి. ఈ 3-4 రోజులు 3 గొడవలు పెట్టి టైం చేసుకుని ఎందుకు మనం చనిపోయినప్పుడు కొంచెం వాళ్ళకి అదే అనాలా, లేదంటే ఒకటి అయినా లోపల ఎట్టగా అనుకోవడం. మంచి సాక్ష్యం అమ్మ, నిందారహితంగా ఉండాలి. ఎప్పుడు గొడవలేదు. కొంతమంది వాళ్ళు చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు. వచ్చి మళ్ళీ వాళ్ళు పళ్ళు పోతుంటే వాళ్ళ చేతులు ఎవరైనా ప్రార్థన చేస్తారు. ఎక్కువ వచ్చి ఏంటమ్మా ఈ ప్రార్థనలు నిందారహితంగా ఉండగలమా అట్లా? అందుకే సఖ్యత పడాలి, సమాధాన పడాలి. ఆయన సన్నిధిలో నడిస్తే చేస్తాం. ఇది 3వది, ఇరుగు పొరుగు వారి పట్ల. 1 అబద్ధాలు చెప్పకూడదు వాళ్ళ మీద. 2వది ఏంటమ్మా, వాళ్ళని ఏది ఆశించొద్దు. ఒకవేళ వాళ్ళు ప్రేమతో ఇస్తే తీసుకో పర్లేదు, కానీ ఆశించి వెళ్ళొద్దు. అక్కడికి ఆశించి వాళ్ళు ఇస్తే తీసుకో ఖచ్చితంగా. 3వది ఏంటో తెలుసా, ఏం చేయకూడదు, హింసించకూడదు, దోచుకోకూడదు. 4వ పాయింట్ లేవీకాండం 25వ అధ్యాయం 14 వచ్చింది. లేవీకాండం 25:14 త్వరగా చెప్పుకుంటూ వెళ్దాం. చిన్న మాట చెప్పేస్తాను. 25 మీరు ఒకరినొకరు బాధింపకూడదు. ఇరుగు పొరుగు వారు. ఒకరోజు ఏం జరిగింది తెలుసా, ఇంటి పక్కన ఇద్దరు కలిసి ఒక షాప్కి వెళ్ళారట. ఒక వస్తువు కొన్నారు. ఎంత తెలుస్తుంది? ఒక వస్తువు అది కరెక్ట్గా 150 రూపాయలు. సేమ్ పీస్ 2 తీసుకొచ్చినప్పుడు ఏం చేసింది, ఒకే సంచులో వేసుకున్నారు. ఇప్పుడు ఒక ఆమె ఏం చేసిందంటే 150 రూపాయలు కొనేటప్పుడు ఇటు కొడితే 2 ఒకటే రేటు. కాబట్టి కొంచెం చక్కగా ఉందన్నమాట. ఇది దాని కొంచెం లోపం ఉందన్నమాట. ఈ లోపల ఏమో తీసుకొని దాంట్లో వేసుకున్నాం. తీరా ఇంటికి వాళ్ళ అబ్బాయి ఏం చేసినట్టే
ఏమో తీసుకుని నాకు ఆమె తీసుకొచ్చాడు, ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన వెంటనే అది చూసి ఇది నేను తీసుకురాలేదు, ఇది మందు కాదు, అది ఆడదు. ఆ మందకు పక్కన ఏదైతే దగ్గర ఉన్న ఒకటే కదా ఏదైతే పక్క తీసుకుంటుందంటే అంటే వెంటనే అసలు కావాలని ఆమె మీద పెట్టినట్టు వాళ్ళు ఇప్పుడు ఒక వస్తువు దగ్గర ఇద్దరు గొడవలున్నారు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే మా షాప్ ఆయన దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ ఎక్కడికి తెలుసా ఆ రెండు వస్తువులు తీసుకెళ్ళి ఇచ్చేస్తారట ఆయన. మీరు ఇవ్వండి అన్నాడు. అంత గొడవ వెళ్ళిపోయిందమ్మా. చూస్తారా ఇప్పుడు వస్తువులు కొన్నారు ఇరుగు గారు వెళ్ళేటప్పుడు షాప్ గంటగా వెళ్తారుగా, బంగారం కొనాలి ఇంకోటి కొనాలన్నా ఇరుగు పొరుగు తీసుకెళ్తా ఉంటారు అమ్మా, బంధువులు లేకపోతే తీసుకెళ్తా ఉంటారు. వీళ్ళు వచ్చినట్టు ఉంటారు. ఆ కొన్న వస్తువుల దగ్గర ఏం చేస్తారు చెప్పండి, గొడవలు ఆడుకోండి. అసలు మనకు సగమే సగం పెడితే వెళ్ళండి, అవసరమైతే ఆ పాటు బాధించుకోకూడదు కొనుక్కొని వస్తున్న విషయాలు. ఇట్లా చాలా జరుగుతామని చూస్తారా, అది కూడా దేవుడు బాధించుకోవద్దు అని చెప్పాడు. ఇది ఐదోదిగా ఆ తర్వాత అలేవి కాండం 15వ అధ్యాయం 2వ చదవండి. 15:2 ఎన్నో అధ్యాయం అది 15 లేవి కాండంగా చదవండి. వారి స్రావము కారణను కారకపోయినను ఆ దేహ స్థితిని బట్టి వాడు అపవిత్రుడను. ఆ స్రావం గల వాడు పండుగను ప్రతి పప్పు అపవిత్రము. 25:12 చదవండి. లేవి కాండం 25:12. స్రావం గల వాడు అది 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 మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతట అదే పండిన పంటను మీకు తినరు. ఓకే, ఆ పాయింట్ లేదు, కొంచెం ముందుకు వెళ్దాం. లేవి కాండం 19వ అధ్యాయం 14వ వచనం. లేవి కాండం 19:14. నీవు నీ పొరుగు వారిని అయిపోయింది, అది ఒకరినొకరు బాధింపకూడదు. ఆ తర్వాత లేవి కాండం 19వ అధ్యాయం 14వ చదవండి. 19:14. అర్థం చేయకూడదు, నీవు దేనికి భయపడవలను, నేను యెహోవా. చూస్తున్నాను 19:15 ఏమో చూడండి. అన్యాయపు తీర్పు చేర్చకూడదు, పేదవాడి పక్షపాతము చేయకూడదు, గొప్పవాడిని అభిమానము చూపకూడదు. ఇక్కడ లేదు చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 27:17. ద్వితీయోపదేశ 27:17. ద్వితీయోపదేశ 27:17. తన పొరుగు వారిని సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడు. చూసారా, ఇది ఇంకోటి ఏంటో తెలుసా, పొరుగు వారి సరిహద్దు రాడు. ఇరుగు మధ్య గొడవ ఎక్కువ ఇక్కడే అయ్యేది అవుతూనే లేదా. ఇప్పుడు మన దగ్గర కూడా గొడవ అయ్యేది ఇక్కడ ఈ చర్చ దగ్గర. పక్కన సీతం గారు మనం చూసారా, ఆ సార్ యాప్ చెట్టు ఉంది. యాప్ చెట్టు ఉంటే ఇక్కడ దాకా ఉండాలి, ఇక్కడ దాకా ఉండాలి. యువకాలనుకున్నాం లోపల ఏమన్నా తెలుసా, ఏం పర్వాలేదు అని చెప్పేసి వదిలితే వదిలేదు అంతే. ఎందుకమ్మా వాళ్ళు ఎందుకు కూడా గొడవ గసం కలుపుకుంటా కలుపుకో, 2 గజాల కలుపుకో, మరి 1 సెంటు కలుపుకోడుగా చెప్పండి. 1 సెంటు కలుపుకున్నారు ఉన్నారమ్మా మన ఊళ్ళో ఎవరన్నా అన్యాయంగా కలుపుకుంటే ఎంత కలుపుకోవచ్చు, ఎంత కలుపుకోవడానికి ఛాన్స్ ఉంది చెప్పండి. యేసుఫర్ గారు ఎంత కలుపుకునే ఛాన్స్ ఉంది కలుపుకుంటే? గది వేసుకోండి, లేకపోతే 2 గజాలు వేసుకోండి. పోతే పోయింది ఏమైంది? నువ్వు మాకేం కావాలి, పొరుగు అంతో సమాధానం కావాలి, గొడవలు ఎందుకమ్మా తీసుకో అక్కడ ఇచ్చేసారు. మన గొడవలు వద్దమ్మా, సరిహద్దురాలు అది ఒకటి. 2 సరిహద్దురాలు అంటే వాళ్ళు అద్దురాయి వేస్తారు. వాళ్ళ దగ్గర కూడా అద్దురాయి పీకేస్తే వాళ్ళ పొద్దున ఏమనుకుంటారు, వచ్చి ఎవరు అద్దురాయి పీకింది అనుకుంటారు. అంటే నీ పొరుగు వారికి నీకు మధ్య కొన్ని హద్దులు పెట్టాడు దేవుడు. హద్దులు క్రాస్ చేయకూడదు, మేరకూడదు, అద్దురాలు తీయకూడదు, అదే చెప్తున్నాడు దేవుడు. తర్వాత ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 24వ వచనం. 27-24. చాటున తన పొరుగు వారిని కొట్టువాడు శాపగ్రస్తుడు. చూసారా, చాటున తన పొరుగు వారిని కొట్టేవాడు. మన పొరుగు వాళ్ళ గురించి డైరెక్ట్ వాళ్ళ ముఖాన్ని చెప్తాం. వెళ్ళి చెప్పండి, ఎక్కడ చెప్తాం వాళ్ళ గురించి బ్యాడ్గా?
మా ఇంటి పక్కన వాళ్ళ గురించి బ్యాడ్గా ఎక్కడ చెప్తాను చెప్పండి? చాటున. ఏదన్నా ఉంటే ఆయనతో చెప్పు. చాటున అంటే ఎందుకమ్మా చెప్పండి? ఆ చాటున విషయం ఎవరి దగ్గర అంటావో తెలియకుండా అంటావు. వాళ్ళు తీసుకెళ్ళి ఎవరు చెప్తారు? మీరు చెప్పండి. వాళ్ళు తీసుకెళ్ళి ఎవరు చెప్తారు? వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళు వచ్చి మనం అడుగుతారు. ఇట్లా అడిగిన గొడవలు లేవంటారా? ఎన్నో అందుకే దేవుడు రాసి పెట్టాడు బైబిల్లో. చాటుని చెప్పదు. ఏదైనా ఉంటే చక్కగా చెప్పు, భయవ్యక్తంగా చెప్పు, విసురు చెప్పొద్దు, కోపంతో చెప్పొద్దు. ఏదంటే చాటున అనుకోవడం ఎందుకు? అందుకే ఈ లేఖనాన్ని బలపరిచే లేఖనం 101వ కీర్తన 5వ వచనం చెప్పాడు. చూడండి, 101వ కీర్తన 5వ వచనం. 101. ఇక్కడ కూడా దావీదు మాట్లాడతాను అంటున్నాడు. 101:5. తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. చూసారు, మనం డైరెక్ట్గా తిట్టకుండా పొరుగు వారిని పక్కన తిట్టుకుంటాం మనం వచ్చి వీళ్ళంతా ఇల్లు. ఆ పరుగు మనం చేయకూడదు. పొరుగు వారి పట్ల మనం ఎలా ఉండాల్సి ఉంటుంది? చాటున తిట్టకూడదు, దూషించకూడదు. మన దేవుడు మనకు చెప్తున్నాడు ఈ విషయాలు. మనం ఇరుగు వారి విషయంలో కూడా నిందారహితంగా ఉండాలంటే ఈ చిన్న పనులు చేయాల్సిందే. ఇప్పటివరకు ఎన్ని పనులు చెప్పాను చెప్పండి? ఒకసారి మీకు అర్థం చేసుకోవడం. 1, అబద్ధం చెప్పకూడదు వాళ్ళ మీద. 2, వాళ్ళని ఏది ఆశించవద్దు. 3, వాళ్ళని హింసించవద్దు, దోచుకోవద్దు. 4, బాధించవద్దు. 5, సరిహద్దు తీయొద్దు. 6, చాటున దూషించవద్దు, వాళ్ళని తిట్టవద్దు. ఖచ్చితంగా పెట్టుకోండి. తర్వాత కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. 15:4. 15వ కీర్తన 3వ వచనం. అట్టివాడు కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద. చూసారా, తన పొరుగు వారి మీద నింద మోపడు. నిందలు ఏమైనా తెలిసినట్టుగా ఇంటి ఎదురుగా ఉన్న ఒక బిందె కనపడకపోతే ఇంకెవరు అన్నీ తీసుకుంటారు. ఇంకెవరు అదే తీసుకుంటారు. నువ్వు చూసావా? టక్కన మాట. ఇంకెవరున్నారు? మా పక్కన మీరే ఉందే. మళ్ళీ మా ఇంట్లో తీయచ్చు కంటే మా ఇంట్లో మా ముద్ద అయితే అడిగి తింటారు. చూస్తారా దాని కుటుంబం? ఎవరైనా మీ చుట్టూ చూపు వచ్చారనుకో, అప్పుడే మీ 1000 రూపాయలు పోయిననుకోండి, ఎవరి మీద వచ్చారు నింద? టక్కన కుటుంబం. ఇంట్లో ఉన్నాడు భర్త దొంగ, మీకు తెలియట్లా పట్టలేకపోతున్నాం. చెప్పలేను ఎవరు వేస్తారు. అందుకెందుకు నిందలు? ప్రభా నీకు తెలుసయ్యా, నీ చిత్రం అప్పగిస్తున్నాడు, అందుకు 2000 ప్రభా అని ప్రార్థన చేసుకోవడం. కంగారు పడాల్సిన అవసరం లేదు. నింద మోపకూడదు తన పొరుగు వారి మీద. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకొని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడే మన కొరకు రాయించాడు. ఈ మాటలు మన కొరకు రాయించిన మాటలు. మనం ఇరుగు పొరుగు వారి విషయంలో మనం ఎలా ఇన్ని మాటలు ఎందుకు రాయించాడు దేవుడు? ఎందుకంటే తెలుసా, మనం నిందారహితంగా ఉండాలి. ఇవి కనుక నేను ఇష్టం చేసుకుని ఇవి పాటించండి, మీ ప్రవర్తన ద్వారా కొంతమంది ప్రభు దగ్గర రాకపోతాడు. కానీ ఒక్కొక్కటి చూసుకొని చక్కగా ఆ రకం ప్రార్థన చేసుకొని ప్రాక్టీస్ చేయండి. కొన్ని రోజులు మీకు నిందారహితమైన ప్రవర్తన చేస్తుంది. ఆ నిందారహితమైన ప్రవర్తన రావాలంటే ఆయన సన్నిధిలో నడుచుకుంటూ చేయడం. చర్చికి రాకుండా, ప్రార్థనకు రాకుండా, లేదంటే ప్రార్థన చేసుకోకుండా ఇవి చేయాలని చూస్తే మీ వల్ల కాదు. పొరుగు వాళ్ళని చాటున తిట్టకుండా ఉంటూ ఎప్పుడో ఇది తెలుసా, రోజు పొరుగు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే. అందుకే చేయకూడనే ఉన్నాయి, చేయవలసిన ఉన్నాయి. ఇప్పుడు చేయకూడనే చదువుకుంటున్నాం, ఇంక చేయాల్సిన కొన్ని ఉన్నాయేమో. చేయకూడని విషయంలో ఇప్పుడు కీర్తన 15:3 చదివారు కదా. నెక్స్ట్ కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 3వ చదవండి. భక్తిహీనులను పాపం చేయవారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకుము. వారి దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. చూసారా, ఇదే మాట 29వ గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం చదవండి. 29:8. ఇక్కడ కూడా కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. ఈ రెండు కలిపి ఒక మాట చెప్తాను మీరు. 29వ గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. వారి నాలుక వాతక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వానితో మాట్లాడును. అది మీ పొరుగు వాడు మీ దగ్గరికి వస్తే మీ మాటలు ఎలా ఉండాలి తెలుసా? లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడకూడదు. వాళ్ళతో లోపల ఒకటి ఉంటుంది వాళ్ళ గురించి, బయట బాగున్నావా, వచ్చేసావా అంటారు. చంద్రాయి అనుకుంటారు లోపల. చూసినారా, అది చాలా తప్పమ్మా దేవుని పెట్టింది.
వాళ్ళతో ఓపెన్గా ఉండాలి చక్కగా. అదే చెప్పాడు క్లియర్గా. మనమైతే మాత్రం దేవుని నమ్ముకున్న బిడ్డలు నిందారహితంగా ఉండాలంటే లోపల కొన్ని దురభిప్రాయాలు, వంచిన అభిప్రాయం, అతన్ని మోసం చేయాలి అనే అభిప్రాయం లోపల పెట్టుకొని పైకి మంచి మాట చెప్పడం మంచి పద్ధతి కాదు అసలు. అంటే ఒకే రకంగా ఉందంటే క్లియర్గా చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత చూడండి ఇంకో మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. 3:28. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదని పోయి రమ్మని చూస్తారా. ఉదాహరణకి దీంట్లో 2 పాయింట్లు ఉంటాయి. ద్రవ్యం అంటే ఉదాహరణకి నా పొరుగు వానికి దగ్గర నేను 1000 రూపాయలు తీసుకున్నా. సపోజ్ నా పొరుగు వాని దగ్గర నేను 1000 రూపాయలు తీసుకున్నా. నేనేం చేస్తానంటే వారంలో ఇచ్చేస్తానని చెప్పాను. ఇచ్చేస్తాను. అతను ఏం చేస్తానంటే బ్రదర్ నాకు కొంచెం అవసరం అయింది, మీకు 1000 రూపాయలు ఇచ్చింది కదా, ఇప్పుడు ఇచ్చి నేను 8 రోజులు అవుతుంది ఇస్తానంటే ఆల్రెడీ నా దగ్గర 5,000 ఉన్నాయి కానీ రేపు రాబో అన్న. అది మనకు పనికిరాదమ్మా నిజంగా. ఇది ఒక కోణంలో చూడాలి. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదని పోమని చెప్పేసి. రెండో కోణం ఏంటి తెలుసా? రెండో కోణం ఎవరన్నా వచ్చి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి వాస్తవంగా, అమ్మ హాస్పిటల్ తీసుకెళ్తున్న పిల్లోడిని, అమ్మ డబ్బులు కొంచెం ఉంటే 1,000 ఇవ్వండి అమ్మా అంటే నేను డబ్బులు ఉంచుకుని కూడా నా దగ్గర లేవు, రేపు రాబో. నీ దగ్గర నిజంగా ఉంటే నిజంగా వాడు ఇక్కడ వేరే వాడి దగ్గర అప్పు చేసి ఇవ్వాల్సిన పని లేదమ్మా. అంత ఎక్కువ చేయక్కర్లా, ఇది చేయి, ఉన్నది చేయి చాలు. ఏంటి ఉన్నది వచ్చినప్పుడు వెంటనే ఇచ్చి చెప్పండి వాళ్ళతో, అమ్మ ఇది ఎట్లా ఇస్తున్నాను మీరు నమ్మకంగా ఇచ్చేస్తాను చెప్పండి, పర్వాలేదు ఒక మాట. అంతేగా నా దగ్గర లేదు అని చెప్పొద్దాం. అది మంచి పద్ధతి కాదు. రేపు ఒక రోజు నా అబ్బాయికి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఏమైనా అయిందనుకో వచ్చిన ప్రభావం నీ మీదకి వస్తాయి ఎఫెక్ట్ తెలుసా. అంత ఉందా మన దీని మీద తెలుసా మీకు? అక్కడ వాళ్ళు అడిగే డబ్బులు బట్టి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అడిగే విషయాలను బట్టి వివేచన వెళ్ళాలి. కొందరు ఏ విషయం కోసం అడుగుతున్నారు? మా ఆయన తాగాలమ్మా 1000 రూపాయలు అంటారా? అప్పుడు జాగ్రత్తగా ఉండమ్మా మీరు. కాబట్టి వివేచించి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు అడుగుతున్న విషయం చాలా ఇంపార్టెంట్. అక్కడ చాలా ప్రాముఖ్యంగా ఉంది. ఏదో డబ్బులు ఉన్నాయి అలసి గీ పెట్టినా సరే ఏడుస్తూ ఉన్నారు పాపం, చాలా బాధపడుతున్నారు. ఎలా ఇప్పుడు ఎలా పోతే చావుపోతుందో అసలు ప్రాణం మీదకి వచ్చింది. ఆ సమయంలో నువ్వేం చేయాలి? ఖచ్చితంగా తీసి వాళ్ళు వచ్చి అడిగితే ఖచ్చితంగా ఇచ్చేసేయాలి. అలా కూడా మనం ఉంటే మనకు మంచి జరుగుతాం. నిజంగా ఎంతో మంచి మేలు జరుగుతాయి. అట్లా మనకు మధ్యలో సాక్ష్యాలు చెప్పిన కూడా ఉండాలి. తెలుసులేదు మీకు. శత్రువులను కూడా ప్రేమించాలి, మేలు చేసుకుంటూ ఉండాలి. అందుకని ద్రవ్యము డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు రేపు ఇస్తాను పో అనదు దయచేసి. వచ్చిన వాళ్ళ అక్కర్లు ఆ వివేచన బట్టి తీర్చండి. తర్వాత అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం దాని కింద వచ్చి చదవండి 29. నీ పొరుగువాను నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు నీ పొరుగు వారు చక్కగా ఉండాలి నీ దగ్గర. వాళ్ళకు ద్రోహం చేయాలని, వాళ్ళకి అపకారం చేయాలని మాత్రం చేయొద్దు. నువ్వు ఎప్పుడు నీ పొరుగు వారిని మేలే కోరుకోవాలి. నీ పొరుగు వారి మీద అపకారాలు చేయొద్దు. అంటే వాళ్ళకి ఏదో కీడు చేయాలని కోరుకోవద్దు. ప్లస్ వాళ్ళకి కీడు జరిగినా నువ్వు సంతోషించొద్దు. నీ పొరుగు వాళ్ళకి కీడు జరిగితే వీళ్ళు వేసుకున్న నీకు రాదు, నమ్ముకోరు, అందుకే వీళ్ళకి ఇలా జరగాలి అనుకుంటారా? చాలా తప్పమ్మా. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళని ప్రేమించాలి. పొరుగు వాళ్ళ విషయంలో మనం అంతా జాగ్రత్తగా ఉండాలి తెలుసా. నిందారహితంగా ఉండాలి. ఇంకా అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 11, 12 ఇది కూడా చదువుతాం. సామెతల 11వ అధ్యాయం 12వ వచనం. తన పొరుగు వారిని తృణీకరించువాడు. పొరుగు వారిని ఏం చేయకూడదంట? తృణీకరించుద్దాం. అసలు ఏంటో మరి తోటకూరను పురుగులాగా తీసేస్తారు. నువ్వు వేసుకో ఎట్లా అంటారు, తుస్కారంగా తృణీకరించేస్తారు. అలా కూడా మీరు చేద్దాం దయచేసి. ఎందుకు మనం ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలంటే వాళ్ళు దేవుని స్వరూపంలో ఉన్నారు, దేవుని పోలికలో ఉన్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళని మనం ప్రేమించాలి, తృణీకరించకూడదు. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. 14:21. తన పొరుగు వాడిని తిరస్కరించడం. చూసారా? నువ్వేంటి మాకు చెప్పేది వచ్చి ఇద్దరు గొడవాడుకుంటే పక్కన చూస్తా ఊరుకుంటారమ్మా? ఏదో మీద కొంచెం సరుకుతారు కదా, ఎవరు రా అన్నారు. ఎట్లా చెప్పండి. ఒకరోజు మమ్మల్ని కూడా అట్టాగే అన్నారు. ఆ అమ్మ కూతురు పోట్లాడుకుంటే మధ్యలో పిల్లమ్మ, ఎందుకంటే మేము పోట్లాడుకుంటాం, నువ్వేంది అన్నారు వచ్చి. చూడండి ఎట్టుందో పరిస్థితి. అది నిజంగా మనకు మంచిదేనమ్మా, కానీ మనం తప్పకుండా వాళ్ళకి అది ఎఫెక్ట్. కానీ మనం అనకూడదు. మనకేదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు మనకు సహాయం చేస్తే నువ్వేంటేలా, నువ్వు దేవుడు నమ్మలేదేలా అలా అనకూడదమ్మా. అసలు అది సరైన విధానం కాదు, పెట్టుకోండి. అందుకే తిరస్కరించకూడదు పొరుగు వారిని. ఎప్పుడు కూడా తిరస్కార బుద్ధి అనేది వాళ్ళ పట్ల మనం చూపించకూడదు. ఆ తర్వాత అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. 16:29.
బలత్కారి తన పొరుగు వారిని లాలన చేయును. చూసారా? కానీ మార్గములో చూసారా? కానీ మార్గం అన్నాడు అక్కడ. కాని మార్గంలో అది వారిని నడిపించు. కానీ మార్గం లాలన, పొరుగు వారిని లాలన చేయకూడదు. లాలన అంటే ఏంటో తెలుసా? సీరియల్ తాగుతుంటే ఏం తాగుతున్నారా? రోజుకి ఏం తాగుతారా నువ్వు అంటే ఎప్పుడంటే అంటే అసలు ఇదేం ఈ విధంగా తాగలరా అని అనొచ్చమాట. పొరుగు వాడు తప్పు చేస్తావా? పని చేస్తావా? చూడండి ఎంత దారుణం నిజంగా. లాభం ఏంటంటే నీ పొరుగు వాడు ఎవరైనా సరే తప్పు చేస్తుంటే నువ్వు ఎంకరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేయొద్దాం. ఎందుకంటే కాని మార్గంలోకి వెళ్ళిపోతాడు అక్కడ. లాభం చేయడం అంటే అది నేను అర్థం అలా చేయదు. తర్వాత 17వ అధ్యాయం 18 సామెతలు 17-18. చూసారు? జామీను ఉండువాడు. జామీను అంటే షూరిటీ. దయచేసి గమనించాలి, మీరు ఎవరికి షూరిటీ ఉండదు. అసలు మీ పొరుగు వాళ్ళకి నేను ఉంటాను హామీ పాల్గొంటాను. షూరిటీ సెంటర్ పెడతావా? ఉంటారా షూరిటీ మీరు? అంటే ఏమైంది అది ఇప్పుడు నారాయణ గారు చెప్పాలి. అనుభవం వాళ్ళ ఊర్లో ఆయన హిస్టరీ లెక్చరర్ ఉన్నాడు. వేస్తారు కాలేజీలో హిస్టరీ లెక్చరర్. ఆయన శాలరీ చాలా వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? ఎన్నో అప్పులు అయిపోయాడు. ఎందుకు అప్పులు అయిపోయాడు? నారాయణ గారి మాటలు వినండి. చూసారా? మధ్యవర్తిగా ఉండే షూరిటీ సెంటర్ పెట్టారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడు. మీరు కట్టుకోవాల్సి వస్తుంది. కారణం చూసారా? అందుకే జాగ్రత్త. పొరుగు వారి విషయంలో మాత్రం మీరు షూరిటీ ఉండొద్దాము. దేవుడే చెప్పాడు. తర్వాత ఆ బాధ్యతలు మా చర్చలో ఉండరు కదా కొంతమంది. తర్వాత 24-28 24-28 సామెతలు 24-28. చూసారా? కారణం లేకుండా, దయచేసి కారణం లేకుండా వాళ్ళ మీద నువ్వు సాక్ష్యం చెప్పవద్దు. అంటే కారణం లేకుండా నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. కారణం లేకుండా అంటే కారణం పెట్టుకోమని కదా అర్థం. అక్కడ కారణం ఉన్నప్పుడు మాట్లాడు నిర్నిమిత్తముగా, కారణం లేకుండా. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పుకోవచ్చు? దీన్ని వాస్తవంగా ఇప్పుడు ఇరుగు వాళ్ళు అంటారు కదా, పాప ఏ మంచిగా చేసిన ఏం తప్పు చేయదు. ఎవరిని వచ్చి వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్తే అప్పుడు నువ్వేమనాలి? అయ్యా మాకు తెలిసినంత తప్పు చేయలేదు. మన ఏరియాలో అలాగే అన్నారు వీళ్ళందరూ కూడా. మేము ఇక్కడ పరిచయం చేస్తే కొంతమంది వచ్చి అలా చేయలేదు అంటే ఈ చుట్టుపక్కల ఎవరు తెలుసా? వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదయ్యా ఒక మాట అన్నారు. చూస్తారా? మరి చెప్పాలంటే వాళ్ళు దొరకల. కారణం ఏమో చెప్పండి. మమ్మల్ని అన్నారు ఏం కారణం? మేము ఇబ్బంది పెడుతున్నాం ఎవరన్నా ఇబ్బంది కూడా. మనం ఇప్పుడు మైక్లో చెప్తే అసలు ఏరియా దాటిపోవాలి. అసలు వాక్యం మీరు అక్కడి నుంచి గేట్ నుంచి వస్తుంటే వినపడుతున్న వాక్యం ఇంతవరకు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అది మన ప్రాబ్లం మెయిన్. అందుకే ఇంకా పెద్దలు ప్రార్థన చేస్తాం, సౌండ్ తగ్గించేస్తాం. అంతే వాళ్ళు చెప్పడం మనమే తగ్గించేస్తాం. ఎందుకంటే మనం ఏం ఏంటంటే వివరించాలి అవసరం వాళ్ళకి అయితే వెళ్ళిపోతాం. నిర్నిమితంగా ఏం చేయకూడదు అంటే సాక్ష్యం చెప్పకూడదు. కారణం లేకపోతే వీళ్ళు అలా చేస్తే ఎలా చేస్తే చెప్పకూడదు. అదే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17 25-17 సామెతల గ్రంథం 25-17 మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళకము. సార్ ముందుగా దాన్ని పక్కదాకా కూర్చోండి. ఏమైనా చెప్పండి. పక్కదాకా ఇంటికి మీ పొరుగు వాని ఎంత క్లోజ్ అయినా సరే పక్కదాకా ఇంటికి వెళ్ళకూడదు. దేవుడు చెప్పాడు. దేవుడు గారు పక్కదాకా వెళ్ళామంటే ఏమైంది? అసలు ఎవరు ఏదైనా మాకు ఎప్పుడు వెళ్ళాము ఇలా ఎందుకంటే ఏమైంది? మొత్తానికి ఏదో వచ్చింది. అందుకే నీ అవసరాన్ని బట్టి వెళ్ళాము. ముందుకు వెళ్ళవద్దు. నేను అదే చెప్పాడు. పొరుగు వారి పట్ల ఎలా బిహేవ్ చేయాలనుకున్నాడు. తర్వాత అదే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. అవసరమైతే నీకు ఏదైనా అన్యాయం చేస్తే ఎందుకమ్మా నాకు అన్యాయం చేస్తామని అడిగి అది ఫలానా అర్థగా అని ఆమె గుట్టు బయట పెట్టద్దు అని అంటే నేను కాదు చేసిన ఫలానామా అని చెప్పేసి వాళ్ళందరూ బయట తీయద్దాం. మరి నువ్వు గుట్టు బయట పెట్టద్దు. అవసరమైతే నీకు అన్యాయం జరిగినట్టు అడుగు వెళ్ళి అంతే. తర్వాత సామెతల గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. తన పొరుగు వానితో మోసపుచ్చి చూసారా ఏం చేస్తున్నాడు? పొరుగు వానికి కొంచెం హాని చేస్తున్నాడు, శత్రువులు చేస్తాను అంటున్నాడు. నవ్వుతా కూడా కొన్ని రోజులు చేయకూడదు.
మనోళ్ళు ఆ పొరుగు వారి పట్ల ఏ విధంగా బిహేవ్ చేయాలి, సరదాగా కూడా అవమానం చేసే పనులు చేయకూడదు. సరదాగా కూడా ఎప్పుడే చేశాను, జోక్ కోసం చేశాను, సరదా కోసం చేశాను అని అనకూడదు. దానివల్ల చాలా ఇబ్బంది గురవుతూ ఉన్నాడు. వెంటనే ఎవరికైతే మేము మా నాన్నగారి టైంలో ఏం చేస్తామంటే మా ఇరుపూరు వారి మీద నేలటాపాకి కదా ఆయన తీసుకుని ఆడేవి కొట్టేవాడు. అక్కడ చిన్న చిన్న గొడవలు అయ్యాయి. ఇప్పుడు బిల్డింగ్ మాలేరు కొడతానంటే ఓటర్ చక్కగా పంటగా కొట్టుకోవద్దా అని గొడవ. అట్లా మేము తర్వాత సామెతల గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం కాబట్టి 29:5. ఎచ్చకాలు ఆడకూడదు పొరుగు అనుకో. ఎచ్చ పనులు అంటే అదే తెలుసా, ఈ లోక సంబంధమైన కొన్ని చెప్పుకోకూడని మాటలు, ఈ లోక సంబంధమైన చెప్పుకోకూడని మాటలు వాటితో ఆడకూడదు. ఎందుకంటే మనం ప్రభుని నమ్ముకున్నాం, అదే చెప్తున్నాడు దేవుడు. తర్వాత యెహెజ్కేలు గ్రంథం, బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, 22:12. యెహెజ్కేలు నన్ను మరిచిపోయి 22:12. ప్రశస్త వస్త్రములు ధరించిన వారు, సైన్యాధిపతులు, అధికారులు, గురువులకు ప్రముఖులు, సౌందర్యము గల యవ్వనులను వారు, అశ్షూరు వారైన అది కాదు. యెహెజ్కేలు గ్రంథం 22:12. 22:12. అప్పించి అండర్లైన్ చేసుకోండి ఈ మాట అందరూ. అప్పించి చదవట. వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. అది ఇక్కడ చూడండి, ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? ఇక్కడ అప్పిచ్చావు, ఏం చేస్తున్నావు? ఇది చెప్పండి. అప్పిచ్చి ఏం చేస్తున్నారు? ఒక మాట చెప్పండి అమ్మా. అప్పిచ్చి ఏం చేస్తున్నారు? అది జాగ్రత్త. డబ్బులు చేబూతులు ఇవ్వండి అవసరం అయితే, కానీ ఏం తీసుకోకూడదు. కొంతమంది ఇదే వ్యాపారం అయిపోయింది, చేసుకోవడం నమ్మకం కూడా. దేవుని నమ్మకం ఈ వ్యాపారాలు చేస్తున్నారు. దారుణమమ్మా. అదేమంటే వేరే వేరే డబ్బులు ఇల్లు ఇస్తూ ఉంటారు వచ్చి, అంటే ఏం చేయలేదు, జాగ్రత్త తీయకూడదు. వాట నిందారహితంగా ఉండాలంటే దేవుని దగ్గర వాటి కట్ చేసేయాల్సింది, డౌట్ లేదు. దేవుడి సన్నిధిలో నడుచుతూ ఉంటే ఇది చేస్తారమ్మా మీరు. దేవుడి సన్నిధిలో నడుచుకునే వాడైతే చేయాలనిపిస్తుంది. నాకెందుకు చేయాలనిపించలేదంటే నువ్వు దేవుని సన్నిధిలో నడవట్లేదు నాకు అయిపోవాలి, సరి చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మా అక్కయ్య నాకు 10 లక్షలు ఇచ్చింది అనుకోండి, ఆ 10 లక్షలు మా అక్కయ్య నాకు ఇచ్చింది, ఆ 10 లక్షలు కుమార్ గారికి ఇచ్చాను, ఎలా రూపాయి ఇంట్రెస్ట్కి ఇచ్చాను. రైట్ అంటారా? ఇచ్చింది చెప్పనా? ఇప్పుడు ఆనందరపాలన నా ముందు చేస్తాను రైట్. ఎందుకంటే నేను ఇప్పించాక నేను కాలిబాబు క్రీడాటర్ నేనే. ఇప్పుడు నిందుడుగా ఎవరిని నిందితుడుగా చేస్తున్నారు ఎస్ఐలో. నిందితుడుగా ఎవరన్నా A1, A2, A3, A4. ఇప్పుడు దీంట్లో ఏమన్నా ఎవరు తెలుసా? నేనే. A2 మక్కాయ్, తర్వాత A3 సుకుమార్ గారు. ఎందుకంటే 10 lakhs మక్కాయికి ఇచ్చింది ఏమని ఇచ్చింది ఎవరు? మెయిన్ నేను. ఆ డబ్బులు నాయి కాదు, అంటే ఆమె డబ్బులు ఈయన వడ్డీకి ఇస్తున్నాడు, నేను వాడుకున్నాను నా పేరు చెప్పండి. A1 అని మొదలుపడింది. జాగ్రత్త ఎన్నో తొలగించుకున్నాం ఎందుకు అనవసరంగా. బాబోయ్ జాగ్రత్త. అప్పిచ్చి వడ్డీ మాత్రం తీసుకోకూడదని చెప్పాడు. లేదు పొరుగు వారి విషయం నిందారహితంగా ఉంటారు మనం. అందుకే తర్వాత ఇర్మియా గ్రంథం, అదే యెహెజ్కేలు గ్రంథం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 22 అంటే 13వ వచనం. ఇర్మియా గ్రంథం 22:13. ఇక చివరికి వచ్చేస్తాను. 22:13. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయ్యే పొరుగు చేయించుకున్న వారికి శ్రమ. జాగ్రత్త. అంటే అర్థం తెలుసా? మీ పొరుగు వాళ్ళు మీ దగ్గర పనిచేస్తే ఊరినే వాళ్ళకి పంపించొద్దు, ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి. ఊరినే ఒక చేసి చేశారనుకోండి, కనీసం ఇప్పుడు ఇంటికి వచ్చి అప్పుడు అన్నీ చేస్తుంది అనుకో, కనీసం వాళ్ళకి నువ్వు తినే ఆహారాన్ని ఇవ్వాలి. ఉచితంగా మాత్రం వాళ్ళ చేయించుకోవద్దు దయచేసి. ఉచితంగా చేయించుకోవద్దాం. అమ్మయ్య ఉచితంగా చేసుకున్నా అని చెప్పేసి చక్కగా చేస్తున్నారని చేయించుకోకూడదు. ఇప్పుడు ఇంట్లో మీరు పని చేస్తున్నారు దేవుని మందిరంలో, మీరు ఫ్రీగానే చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు చెప్పండి ఇక్కడ? అదే మా ఇంటి దగ్గర మీరు వచ్చి చేశారనుకోండి, అప్పుడు మీరేమంటున్నారంటే దేవుని సేవకులు మేము చేస్తున్నాం అంటారు.
కానీ దయచేసి నేను చేస్తే చేయండి అమ్మా, ఏదో పట్టుకోండి, ఒక్కరుగా లేదా లేదా పట్టుకోండి, దయచేసి అలాగే మా మీద మొక్కలు అట్లా చేస్తే రండి పనికి. ఏదన్నా మా ఇంట్లో పని చేయాలనుకుంటే మాత్రం మీకు ఏదే చెబుతున్నాడు, చేస్తే వచ్చిన తర్వాత నేను తడుపుకోలేదు తీసుకెళ్ళాను. అది నేను ఎందుకంటే చెప్పండి, అది మంచి పద్ధతి కాదు ఇరుకు పొరుగు వారి విషయంలో. అంటే మనమే ఎదుర్కొంటూ ఉంటాం, మనందరూ ఇరుకు పొరుగు వారు మన ఇరుకు పొరుగు వారి మధ్య కూడా మనం ఎలా ఉందని చెప్పండి, సత్సంబంధాలు ఉంటారు. అదే చెప్తున్నాడు. తర్వాత చివరిగా వయసు చూద్దాం చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. చివరి పాయింట్ జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. జకర్యా 8:17. తన పొరుగువాని మీద ఎవరును దుర్యోచనలు యోచింపకూడదు, అబద్ధ ప్రమాణాలు జాగ్రత్త, పొరుగు వారికి అబద్ధ ప్రమాణాలు చేయొద్దు. ఏం పర్లేదు నేను చూసుకుంటే చేస్తానన్న మాట చెప్పొద్దు, వాళ్ళ మీద దురాలోచన చేయొద్దు, చెడ్డ ఆలోచన కలిగి ఉండొద్దు, వాళ్ళ మీద అబద్ధ ప్రమాణాలు చేయొద్దు, వాగ్దానం చేసి చేయకుండా ఉండొద్దు. వాగ్దానం చేస్తే చేస్తానని చెప్పండి, చేసి నేను చేయలేకపోయాను లేదా నా వల్ల కాదు అనొద్దు, లేదంటే మానుకోవడం మీరు చెప్తున్నాడు దేవుడు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన డోంట్స్ అంటారు అన్నట్టు, అంటే చెయ్యకూడదు. ఎన్ని వచ్చినాయి మొత్తం? ఎన్ని వచ్చింది చెప్పండి? 22 వచ్చినాయా? 22 వచ్చినాయి. అన్నీ చేయకూడదు చేయదు. సింపుల్గా చెప్పేస్తాను. చేయవలసినవి చూడండి ఒకసారి జాగ్రత్తగా. నిర్గమకాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఇంపార్టెంట్ చెప్పేసి ముగించేస్తాను. నిర్గమకాండం నిర్గమకాండం 19:17. 17 ఒక్క నిమిషం. నిర్గమకాండం మీద క్షమించండి చూద్దాం. లేవీకాండం చూడండి. లేవీకాండం 19:17. 19:17. లేవీకాండం 19. నీ హృదయములో నీ సహోదరుడి మీద పగబట్టకూడదు. తర్వాత నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకున్నట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను. చూసారా? పొరుగు వారు ఏదైనా తప్పు చేస్తే ఏం చేయాలి చెప్పండి, మీరు గద్దించాలి. నాకు ఎందుకు దానికి మీరు ఓరకుండకూడదు. ఎందుకంటే ఎవరన్నా గొడవలాడుకుంటున్న మధ్యలోకి వెళ్ళి ఎక్కువ మీరు అట్లా చేస్తున్నారు అడగాల్సిన పరిస్థితి ఉంటున్నాం, తప్పకుండా మాకు ఎందుకు అనుకోకూడదు, గద్దించాలి ఖచ్చితంగా. ఇది మనం చేయాల్సిన పని. తప్పు జరుగుతుంటే మనం చూడలేము ఎక్కువ, అలా చేయకూడదయ్యా అని చెప్పాలంటే. మనం తిట్టుకున్నా పర్లేదు, మంచి చేసుకోవడం అవుతాం. తర్వాత 19వ అధ్యాయం అయిపోయింది. 25వ అధ్యాయం 14 వచ్చింది. లేవీకాండం 25:14. ఇది ఇందాక అయిపోయింది కదా, బాధించుకోకూడదని చెప్పాను, చేయకూడదు దాంట్లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఇంకోటి చెప్పుకుందాం చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. చదివేది సామెతల గ్రంథం లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనం. లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. ఈ మాట అంటలేదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి.
చెప్పండి, మనం పొరుగు వారిని ఏం చేయాలి చెప్పండి? ఎట్లా ప్రేమించాలి? ఎట్లా ప్రేమించాలి చెప్పండి? నిన్ను వాళ్ళే, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అట్లా పొరుగు వారికి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఖచ్చితంగా వాళ్ళని మనం చూసుకోవాలి. పొరుగు వారిని అలా ప్రేమించాలి. పొరుగు వారిని ప్రేమించాలి, తర్వాత పొరుగు వారిని ఏం చేయాలి? గద్దించాలి. అవసరమైతే పొరుగు వారిని ఇంకా ఏం చేయాలి తెలుసా? చూడండి, 20 గ్రంథం 7:5 వచ్చి 20 గ్రంథం 7:5. ఒక 3 విషయాలు నేను ఫోన్ చేస్తాను. 7:5 వచ్చి అలా గనుక ఆ. ఈ మార్గములను ఆ. ఈ క్రియలను ఆ. మీరు యథార్థంగా చక్కబరుచుకొని ఆ. ప్రతివాడు ఆ. కొరకు వారి ఎడల తప్పక న్యాయం జరిగింది. అది పొరుగు వారి పట్ల ఎలా ఉండాలి చెప్పండి? న్యాయం జరిగించాలి. ఎప్పుడు కూడా అన్యాయం చేయకూడదు. మీకేమో న్యాయం చేసుకొని వాళ్ళ పట్ల అన్యాయం చేస్తే కుదరదు. పొరుగు వారి విషయంలో కూడా న్యాయం జరిగించాలి ఖచ్చితంగా. ఆ తర్వాత రోమాపత్రిక 15:2 వచ్చింది. రోమాపత్రిక 15:2. తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగినట్లు అది చాలు. అంటే పొరుగు వారు నీ విషయంలో నిన్ను బట్టి వాళ్ళకి ఏం కలగాలి? క్షేమం కలగాలి. వాళ్ళకి క్షేమాభివృద్ధి కలిగేయాలి. నీ మాటలు కానీ నువ్వు కానీ. అంతేగాని వాళ్ళకి పెద్ద గుళ్ళులాగా ఉండకూడదు అన్నమాట. మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఒక మాట చెప్పాలి, మన వల్ల వాళ్ళు క్షేమంగా ఉండాలి. పొరుగు అంటే అట్లా ఉండాలి. ఇంకా మాట ఎఫ్ఎస్సి పత్రిక 4:5 అపోస్తలుల పౌలు కొత్త నిబంధనలో చెప్పాడు. ఎఫ్ఎస్సి పత్రిక 4:5 చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 4:23-25. ఒకరికొకరు అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి. పొరుగు వారికి అబద్ధాలు చెప్పకూడదని చెప్పాను ఇందాక. అబద్ధ సాక్ష్యం చెప్పొద్దని. రివర్స్ లో ఏం చేయాలి? సత్యమే మాట్లాడాలి. సూపర్ పాయింట్ అమ్మా. రోమాపత్రిక 12:16 వచ్చింది. రోమాపత్రిక 12:16. ఏడ్చువారితో ఏడుడి, ఒకరితోనొకడు మనసు కలిసి ఉండుడి, తెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఇక్కడ చూసారా, ఈ మాటలు నాకు ఏమనిపిస్తుందంటే, పొరుగు వారు ఎవరైనా దుఃఖపడుతున్నారు అనుకోండి, వాళ్ళ దుఃఖాలు కూడా మనం ఏమవ్వాలి చెప్పండి? పాల్పొంది వాళ్ళ దుఃఖాలు కూడా మనం షేర్ చేసుకోవాలి. 12:16 ఆ మాట అర్థం అన్నమాట. రోమపత్రిక 12:16. ఒకరి దుఃఖాల్లో ఒకరు ఏం చేయాలి చెప్పండి? ఏడ్చు వారితో ఏడవండి, ఏడ్చు వారితో ఏడవండి చెప్పండి. ఒకరి దుఃఖాలు ఒకరు పాల్పొందులు కూడా కలిగి ఉంటారు. పొరుగు వారికి ఏదైనా దుఃఖం వస్తే మనం కూడా ఏం చేయాలి చెప్పిన వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటలన్నీ కూడా మన మూల వాక్యం మర్చిపోకూడదు. ఇదంతా ఎందుకు చెప్పామంటే, ఒకటి మెయిన్ పాయింట్ ఏంటి? నిందారహితంగా ఉండాలి. ఎవరి పట్ల ఉండాలి? ఈ ఉదయకాలం నిందారహితంగా మన ఇరుగు పొరుగు వారి విషయం, మన ఇరుగు పొరుగు వారి విషయంలో చేయవలసినవి చేయాలి, చేయకూడనివి చేయకూడదు. ఒక మాట చెప్పాలంటే, ఇరుగు పొరుగు వారిని కూడా మన వల్లే ప్రేమించాలి. ఇంకో మాట చెప్పాలంటే, ఇరుగు పొరుగు వారి పట్ల మనం అబద్ధాలు చెప్పకూడదు, ద్వేషించకూడదు, పగబట్టుకోకూడదు, దూషించకూడదు, చాటున్న వాళ్ళ గురించి చెప్పకూడదు, వాళ్ళని లోపల బయట పెట్టాలి. ఇవన్నీ చెప్పాడు అమ్మ దేవుడు. ఇంకా చెప్పాలంటే, వాడు ఏదైనా మనం పని చేస్తే ఖచ్చితంగా వాడికి ఇతను ఇవ్వాలి, కానీ మొత్తంగా మనం చేయించుకోకూడదు. ఇంకా డబ్బులు ఇచ్చి ఏం చేయాలి చెప్పండి? వడ్డీకి తీసుకోకూడదు. ఇంకా చెప్పాలంటే, డబ్బులు ఉన్నా సరే రేపిస్తాము అని చెప్పకూడదు. ఇవన్నీ చేసినప్పుడు మన జీవితాలు ఏమవుతుంది? నిందారహితంగా ప్రవర్తిస్తారు. అప్పుడు ఇవన్నీ మీరు చేసి చేయకుండా చేయొద్దు, చేయండి. వాళ్ళందరూ మీ క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తారు. నిజంగా చూడండి ఏం జరుగుతుంది చూడండి. రేపు ఆయన సన్నిధిలో నడుస్తూ చేయండి మీ పనులు. నేను మాత్రం చెప్పలేదు ఒకటే, ఈ పనులు చేయాలంటే మాత్రం ఆయన సన్నిధిలో నడవకపోతే మాత్రం మనం చేయలేము. అందుకని ఒక పాయింట్ మనం నేర్చుకున్నాం ఈ ఉదయకాలం. ప్రార్థించాలి అందరం కూడా పని మూసుకొని. ఒక నిమిషం. విశ్వాస జీవితానికి ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రవర్తనే. ఆ ప్రవర్తన ఇరుగు పొరుగు వారి పట్ల మనకు ఎలా ఉంది ప్రవర్తన? ఇరుగు పొరుగు వారి విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? అవి కొన్ని లేఖనాలు మనం చూస్తూ వచ్చాం. చేయవలసినవి, చేయకూడనివి. ఆ ప్రభావం ఈ విషయం